ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఊరు మొహం గోడలు చెబుతాయి. ఊరు మొహం గోడలు చెబుతాయి. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎప్పుడైనా మన ప్రయాణంలో ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంట్రన్స్లో పురద్వారము అంటాం కదా, గ్రామం యొక్క స్థితిగతులు ఎంట్రన్స్లోనే తెలుస్తాయి. ఆ గ్రామం పచ్చగా ఉందా, లేకపోతే నులివెచ్చగా ఉందా అన్నది మనకు అర్థమైపోతుంది. మొండిగోడలు కనబడ్డాయి అనుకోండి, ఆ గ్రామంలో ప్రజల మధ్య సఖ్యత లేదు అని అర్థమైంది. పొలాలు ఉండి కూడా పంట వేయలేకపోతున్నారనుకో, ఆ గ్రామంలో పనిచేసేవాడి కంటే పని చేయించుకోవాలన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థమైపోద్ది. పచ్చగా ఉందనుకో, ఎవడి పని వాడు చేసుకుంటూ ఎవరి దారిలో వారు ఉంటున్నారు, గ్రామం సుభిక్షంగా ఉన్నది అని అర్థమైపోతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతాయి, లేకపోతే కావు. అలాగే విశ్వాస జీవితంలో కూడా ముఖాన్ని చూసి విశ్వాసాన్ని చెప్పొచ్చు ఉంటుంది బైబిల్. ఎందుకంటే విశ్వాసం అంటే 11:1 హెబ్రీ, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నవి. అంటే విశ్వాసం అనేది నమ్మకం. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత దేవుల్లో ఉన్నా, ఎంత బలిష్టంగా ప్రార్థన చేస్తున్న మోకాల్లోంచి నల్లవాటి అని చెప్పుకున్నా, ఆ తొడేళ్ళు అంటాడు అనమాట, వాడు ఊరికదే అంటది అనుకున్నా. వాక్యం దగ్గరకు వచ్చేసరికి వాక్యం అనేది మనకి ఎప్పుడైతే తగులుతుందో, లేకపోతే అర్థమయ్యేటట్టుగా అది బోధిస్తుందో, ఖచ్చితంగా డీలా పడిపోతాడు మనిషి. నువ్వు ఎంత విశ్వాసంగా నుండు. క్రైస్తవ్యములో ఇప్పటి వరకు మేజర్ డ్యామేజ్ ఏదైనా ఉందంటే దేవుణ్ణి నమ్మకపోవడమే. మనం అనుకుంటాం నమ్మేమని, నువ్వెంత నమ్ము, ఒక చిన్న సమస్య ఎదురుగా వచ్చినప్పుడు, చిన్నదే, ఖచ్చితంగా విశ్వాసం కోల్పోతున్నారు 100%. ఎవరైనా కానీ ఎనీ బిలీవర్ ఇన్ ఇన్వర్స్, విశ్వములో ఏ విశ్వాసి అయినా ఖచ్చితంగా డేలా పడతాడు. డేలా పడ్డాడు అంటే వాడు విశ్వాసి కాదు. విశ్వాసం అనే రంగు పులుముకొని ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. అందుకని చావు పరిచయం చేయడం యేసుక్రీస్తు వారు, మీరు నాతో ప్రయాణం చేయాలనుకుంటున్నారు, నీకు మరణం ఎలా ఉండదో చూపిస్తారా పేతురు అన్నాడు. పేతురు గారి మరణం యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చూపించారో, పేతురు గారు డిసైడ్ అయ్యారు, ఆ మరణాన్ని నేను ఖచ్చితంగా పొందాలని. నాతో ప్రయాణం చేస్తే నీకు ఇన్ని కష్టాలు, నీకు ఇన్ని శ్రమలు, నువ్వు ఇన్నిసార్లు దెబ్బలు తింటావు, ఇన్నిసార్లు అంటే నీ దండం, నీ సమాసం వద్దు, ఏమద్దు. సుభిక్షంగా దేవుళ్ళో కొనసాగటం కొరకు మాత్రమే క్రైస్తవ్యం. ముందు ఇలా జరగబోద్ది నీకు అని తెలియజేస్తే ఎవడో రాడు కూడా దేవుళ్ళకి. ఎందుకంటే అది మనకి గుర్తుండదేమో, ఉన్నా దాన్ని మనం బహిర్గతం చేయలేమేమో. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి దేవుణ్ణి నమ్మామంటే శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా. నిజంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఏ శ్రమ అయినా సరే చెప్పడానికి బాగుంటుంది, వినటానికి కూడా బాగుంటుంది. కానీ ఎదురైతేనే అసలు రంగు బయటపడింది. ఇప్పుడు చెబుతున్నా నాకు బాగుంటుంది, వినే మీకు బాగుంటుంది, గాలి కొట్టినట్టు ఉంటుంది. ఎదురైంది అనుకోండి కథ పది. మరి అలాంటప్పుడు ఇన్ని సంఘాలు ఎందుకు, ఇంతమంది కాపర్లు ఎందుకు, ఇన్ని ప్రసంగాలు ఎందుకు, ఇంత ఇదెందుకు, ఇక్కడ ఎందుకు మనం మైనస్ అయ్యాం అంటే, నేను ఒకటే నమ్ముతా. నేనైతే ఎప్పుడు నాకు మాట చెప్తా, హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏం తేలే, లోకానికి కాదు, అది పక్కన పెట్టు,
అది పెద్ద మ్యాటర్. అది హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం తేలే, ఒక్క 100 రూపాయలే. అది మధ్యలో సూర్యాపేటలో 40 రూపాయలు అయిపోయాయి, 50 రూపాయలు అయిపోయాయి. ఇంకెంత ఉంది? 50. అంటే కేవలం 50 రూపాయలతో హైదరాబాద్ వచ్చా. ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి కోల్పోయిన బాధపడాలా, రేపటి గురించి బాధపడాలా, లేదా మరొకదాని గురించి బాధపడాలా, మరొకదాని గురించి బాధపడాలా? అసలు దేని గురించి బాధపడు. నేను ఏ స్థితిలోనే ఉంటా. మ్యారేజ్ చేసుకున్న కొత్తలోనే తమ్ముడు, నేను, మా మిస్సెస్ అంతా కలిసి సింగిల్ బెడ్రూమ్ ఉన్నాం. అద్భుతం. అక్కడి నుంచి అపార్ట్మెంట్ లైఫ్ చూశాను. ఆ తర్వాత కరోనా దెబ్బకి మళ్ళీ షెడ్కి వచ్చేసాం. ఏదైనా కానివ్వండి, అంటే ఎక్కడైనా ఉండగలవా? ఉండగలం. ఉన్నదాన్ని మాత్రం ఖచ్చితంగా మలుచుకోగలం. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఇన్ని 3 బెడ్రూమ్ సామాను దీంట్లో ఎలా ఇరికిస్తారని. ఎక్కడ పడేసాం, ఏమున్నా కూడా తెలియదు. అలాగే ఉంటామా? నేను ఒకటే అనుకుంటా, ఏమీ తేలేదు, అసలు మనకు అంత కష్టమే లేదు. ఉన్న స్థితిని బట్టి 2 పూటలు తినగలుగుతున్నాం, పిల్లలు మంచి చదువుకుంటున్నారు. ఇక ఓకే. ఇంత బలం ఎందుకు నింపుకున్నానంటే, నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా ఏమీ హైదరాబాద్కే ఏం తేలేదు, ఇంకా లోకానికి ఏం తెస్తాను చెప్పండి. సో మన దగ్గర ఒకటి ఉంటుంది, చింత, దిగులు, అది విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే మన విశ్వాసం డ్యామేజ్ అయిద్దో ఖచ్చితంగా అప్పటి వరకు కట్టుకున్నటువంటి ఆ స్థితి గొప్ప కూలిపోతుంది దేవుడి దగ్గర. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? ప్రేమ అనే ఒక 2 అక్షరాలు ప్రపంచానికి అర్థం కావాలంటే నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా అర్థం కాలేదు అని నమ్మాడు దేవుడు. మరి ఎలా తెలిసింది లోకానికి? నా దగ్గర ఒక తెగులు ఉంది, దాన్ని పంపించాడు. దాని పేరు కత్రినా కైఫ్, కరోనా. కరోనా రాగానే ప్రపంచంలో ప్రేమ అంటే అర్థమైపోయింది. ప్రపంచంలో 290 దేశాలు అబౌవ్ ఉన్నటువంటి యూనివర్స్లో ప్రేమ అంటే ఏంటి అర్థమైపోయింది. నువ్వు ఎన్ని భాషలో చెప్పినా, ఎన్ని సినిమాలు తీసినా, ఎంత ఎక్స్ప్రెస్ చేసినా అర్థం కాదు. నిజమైన ప్రేమ చెప్పగలిగాడు దేవుడు. అదేంటి తెలుసా? తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా చూడటానికి కూడా వెళ్ళని బిడ్డల లోకంలో బతికుండా ఏమన్నారు? మా అమ్మ ప్యానం, మా అయ్య ప్యానం, గుండెలో బాధేసుకున్నారు. కరోనా రాగానే ప్లీజ్ కీప్ మెయింటైన్ డిస్టెన్స్ అన్నదంతే. ఇంకేది ప్రేమ అక్కడ? అంటే ఇప్పటి వరకు ప్రపంచం చూపించిందంతా దరిద్ర ప్రేమే ఇప్పటి వరకు. కానీ ఒక తల్లి అడిగింది, నా కొడుకు తప్పిపోయి వేరే చోట పోలీస్ స్టేషన్లో పట్టుకున్నాడు, నువ్వు వెళ్ళి తేగలవా అని. 96% కరోనా నడుతుంది ఢిల్లీలో. ఇప్పటి వరకు అమ్మ అమ్మ అని పిలిచాను, ఇప్పుడు కాదంటే కుదిరిద్దా? వెళ్తున్నాను అంతే. వెళ్ళాను, టికెట్ బుక్ చేశాను. 96 నడుస్తుంది కరోనా. ఢిల్లీ వెళ్ళొచ్చా. ఏది? ఆమె అడిగింది, అయ్యా వెళ్ళాలంటే ఏమైద్దాం? మరి ఇప్పుడు వరకు అమ్మాని పిలిచాను కదా, నువ్వు కొడుకు అన్నావు కదా, ఒక మాట చెప్పినప్పుడు వెళ్ళకపోతే ఆ ప్రేమ కట్ అయిపోద్ది కదా అన్న. ఇంకొకడు పుట్టడయ్యా ఇలాంటి వాడు భూమి మీద, ఇంకోటి పుడితే ఎందుకుంటాం కదా. అది దీని వెనకాల అంతటికీ కారణం ఒకటే, విశ్వాసం, ఒక నమ్మకం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. గుడారం అంటే మనం, దేహం. ఈ దేహానికి తెగులు తగలాలంటే ఖచ్చితంగా దైవాజ్ఞ లేనిదే తగలదు, దైవాజ్ఞ ఉండాలి. కాబట్టి ఇంత నమ్మకం అనేది మనం పెంపొందించగలిగిన రోజున, ఇంత నమ్మకం అనేది మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఆ రోజున ఖచ్చితంగా ఒక నమ్మకానికి ఉన్నటువంటి విలువ, వాల్యూ చాలా గొప్పగా ఉంటుంది. అది కోల్పోయిన లోకానికి ఈ ప్రసంగం అంకితం. ఎందుకంటే ఒక మంచి మాట బైబిల్లో చూస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనము, రేపటిని గూర్చి చింతించుకుడి. ఇక్కడ ఆగిపోవాలి మనం. రేపటిని గూర్చి చింతించుకుడి, రేపటిని గూర్చి చింతించుకుడి. అంటే ఈరోజు చింతించవచ్చా? రేపు కదా దేవుడు చెప్పింది, ఈరోజు చింతించవచ్చా? రేపటిని గురించి చింతించొద్దు అనంటే
ప్రజెంటేషన్లో వర్తమానములో కూడా నీకు చింత వద్దు. అసలు చింతలేని క్రైస్తవుని మనం ఏడం చూసామా? ఒక పాట రాశాడు, ఎవరు రాశాడు కానీ, చింతలేదిక యేసు పొట్టెను వింతగాను బెత్ల ఏమందునా. చింత లేదట యేసు పుడితే. అసలు యేసు పుట్టుకే మనకు పెద్ద చింత. ఆయన రావడంతోనే బ్రతుకేంటో, బ్రతకటం ఏంటో, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళే స్థితి ఏంటో, అప్పటి వరకు ఫేస్ చేయవలసింది ఏంటో మొత్తం నేర్పాడు. ఇప్పుడు చింత కాకపోతే ఇంకేముంది? క్రీస్తు రాకే నీకు చింత నేపథ్యానికి అర్థం వచ్చేసింది. చింత లేకపోవటం ఏంటి? చింత లేకపోవటం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి చింత లేదంటే అర్థం ఏంటి? యేసు పుట్టుకి చింతకేం సంబంధం? యేసు లోకరక్షకుడు, లోకానికి వచ్చాడు. మరి చింత? ఒక విషయం ఎప్పుడైతే తెలిసిందో అక్కడ చింత స్టార్ట్ అవుద్ది. అందుకే దేవుడు నీకు ఎన్ని విషయాలు తెలిసినా ఒకటే గుర్తుపెట్టుకో, రేపటిని గురించి చింతించుకోడు. రేపటిని గురించి చింతించుకోడి. ఎందుకో చెబుతున్నాడు ఆయనే, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించుకో. రేపనేది చింత దానికి ఉంది, నీకొద్దు అన్నాడు దేవుడు. చింత ఉండటం వల్ల అది దిగులుగా పరివర్తన చెంది, దిగులు కాస్త విభ్రాంతికి గురయ్యి, విభ్రాంతి కాస్త అన్కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఏదేదో అయిపోయి, ఆ తర్వాత బ్లడ్ క్లాట్ అయ్యి రక్త ప్రసరణ ఆగిపోయి, అదే ఆ తర్వాత మనిషికి మొత్తం బీపీ హయ్యో లోను పడిపోయి రకరకాల బాధలతో హాస్పిటల్ పాలయ్యి, అప్పటి వరకు కష్టపడి ఏం కావాలి కష్టపడి సంపాదించుకో మొత్తం హాస్పిటల్లో పెట్టేసి క్షేమంగా తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి విడేమంటి మళ్ళీ ఒక న్యూస్ వినిపిస్తే పట్టుకొని పోతాడే. అది అంత అవసరమా? అది వద్దంటున్నాడు దేవుడు. రేపటి దినము దాని సంగతులను గుర్చి, రేపనేది నీకేమి ఇవ్వాలో అది బాధపడుతుంది. నిజంగా నువ్వు దేవుడి బిడ్డవై ఉన్న రోజున ప్రకృతి భయపడుతుందంట. మనం చూసి గంట గడిచిపోయింది, రేపటికి ఇంకో కొన్ని గంటలే ఉన్నది, తెల్లవారితే ఈ బిడ్డకి ఏమి ఇవ్వాలి నేను అని అది బాధపడుతుంది. ప్రభువు దగ్గర రేపు అనేది దూతల కనుక, దూతలు అనేవి ఏమి ఇవ్వాలో తన పిల్లలకి అది సిద్ధపరచాలి కనుక, బాధ్యత ప్రకృతిది కనుక, దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న ప్రకృతి ఏమి ఇవ్వాలో డిసైడ్ చేసుకొని చింతించవలసింది అది అయినప్పుడు మనం కూర్చొని లెక్కనేస్తాం. క్యాల్కులేటర్ తప్పు టిక్క కొడుతుంటాం మనం. మీరు నమ్మండి, ఇప్పటికైనా పడుకుంటే 2 నిమిషాల్లో పడుకుంటా నేను. అమ్మగారు అంటది మెసలు వాడదు, ఏంది మెసిలేది, పడుకున్నానో తిండేసి ఇంకా అంతే నిద్రలో పోయింది బిడ్డ. ఆలోచించడం. ఎందుకంటే నాకు తెలుసు, నాకు ఏమీ తేలేదు, చింత ఏం లేదు, మంచిగా ఉంది, చాలు తినడానికి ఉంది, కష్టపడడానికి ఒక పని ఉంది, మంచి సంఘం ఉంది, దేవుడి జ్ఞానం ఉంది. ఇంతకంటే ఏ మనిషికి ఇంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఈ మ్యాన్గా ఎవరు ఉండలేడేమో నాకు ఇచ్చాడు, ఇంకెందుకు చింత. కానీ క్రైస్తవానికి ఉన్న మాయరోగం ఏంటంటే చింత. అందుకే మీరు చూడండి, ఊరికే ఏడుతూనే ఉంటారు దేవుడి దగ్గర, ప్రభు అని. ఏడ్సేమో ఒక అసహ్యం ఉంటుంది దేవుడికి. మన ఇంట్లో మన బిడ్డలు ఎప్పుడు ఏడ్చారనుకో, 7 కుటుంబం ఎప్పుడు చూస్తారా అంటారు తండ్రి, తెలుసా? ఎప్పుడు నవ్వుతూ ఉండు, నా బిడ్డ కలకలడిపోతే దేవతలు వచ్చి అంటాం మనం. నువ్వు 7 మోకం పెట్టు, 7 మోకం చూడలేమండి, అష్ట దరిద్రం ఉంటుందే, అది అలా ఉంటుంది. అంటే ఇల్లు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి. నవ్వుతూ ఉండాలంటే తండ్రి అనేవాడు రేపటితో మనకు ఎందుకు రాయనా, రేపు సంగతి దేవుడు చూసుకుంటాడు, మనకి ఎందుకు రావా, ఈ రోజు మనకు ఉంది కదా హ్యాపీగా చాలు, ఎక్కడితో తృప్తి పడ్డ రోజున ప్రకృతి భయపడుతుంది. కానీ ప్రకృతి భయపట్ల మనం భయపడుతున్నాం. తెల్లారితే ఆడప్పులు వస్తాడు, వీడి కట్టాలి, వస్తారా, నీకు ఒళ్ళు బలిసి చేసే అప్పులు, మరి ఒళ్ళు తోలెక్కి చేసుకుంటావు. మరి నీ స్తోమత ఎంత? నీ స్తోమత ఎంత? కుటుంబ ఖర్చు ఎంత? ఏంటి? ఒకడు క్యాస్ట్ ఫీలింగ్ నిలబెట్టుకోవడం కొరకు చాలా అప్పులు చేశాడు. ఒక్కతే కూతురు 7 వారాలు నగరించింది వాళ్ళ అమ్మ. వీడు ఆ క్యాస్ట్ ఫీలింగ్ చుట్టాలు వస్తే కోడిని కొయ్యి, కుక్కను కొయ్యి, కోడిని కోయి గొర్రెను అడుగుచాడు. చివరికి మొత్తం అమ్ముకొని హైదరాబాద్ వచ్చాడు. కొలపిచ్చి చాలా మంది కొట్టదు, బాగా దూలెక్కువ. నేనైతే ప్రత్యేకించి ఎవరికి ఉండను, నేను ఉన్నదే పెడతా. ఇప్పటికి నాకు అదే అలవాటు. నేను ఎవరికంతే చెప్తాను, మీ ఇంట్లో ఉన్నదే పెట్టండి. ప్రత్యేకించి నాకు పెడితే నన్ను దూరంగా పెట్టినట్టు లెక్క. ఏముంది ఆ రోజుకి మీ ఇంట్లో అదే పెట్టండి, హ్యాపీగా అందరం తిందాం.
ప్రత్యేకించి వండామనుకో ఇంకా అది ఎప్పుడో ఒక సందర్భంలో అంటే ఓకే, కానీ ఇక ప్రత్యేకించి అదే చుట్టాలు వచ్చిన వల్ల ప్రత్యేకం అంటే ఇక మన గుండు గీగినట్టే. ప్రత్యేకించి చూడటం అనేది మనం నేర్చుకున్న రోజున మన పతనం ప్రారంభమవుద్ది. మనకున్నది పెట్టడం రోజున మన ప్రేమ డెవలప్ అవుద్ది. ఏది గొప్పది అంటే పతనమైనా పర్వాలేదు, కానీ మా కులం నిలబడాలి. ఇవాళ వాడు సంకనాగిపోతున్నాడు, వాడు కంపెనీ కొన్ని డబ్బులు ఇవ్వాలా, నిజంగా వాడిని అసలు మామూలుగా అన్నా నేనైతే. జ్ఞానం రావాలి మరి. కాబట్టి ఉన్నది మనకు ఎంత ఉన్నది, మనం ఎంత చేయగలం, ఎంత ఉన్నది. విశ్వాసం ఇది నీకు లోక సంబంధం అయితే విశ్వాసం కూడా దేవుడు అంతే. బైబిల్ 66 పుస్తకాల్లో మహాజ్ఞానం ఎంత ఉన్నది, వీడి పిట్ట మెదడులో ఎంత ఉన్నది, ఆ మెదడులో ఉన్నది ఎంత ఎక్స్పోజ్ అవుతుంది, ఇవన్నీ దేవుడు లెక్కేస్తాడు. కరోనా ఎలా ఉందో మనకు తెలియదు, అది వస్తే ప్రేమ తెలిసిపోయింది. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు, ఆయన వస్తే అసలు తెలిసిపోయింది. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలా. అది నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకో. దానికంటే ముందు వ్యాకులం ఎందుకు వచ్చిందయ్యా అంటే నువ్వు రేపటి గురించి ఆలోచించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ఈరోజు అంటే ఈ క్షణము సంతోషంగా ఉండవు, మరొక గంట సంతోషంగా ఉండవు, రేపు సంతోషంగా ఉండవు, జీవితాంతం మొత్తం పేలాలు ఎగుతూ ఉంటాయి. మనకి నిప్పు కలిసి వచ్చింది, కట్లు కలిసి వస్తాయి, ఆయిల్ కలిసి వస్తాయి, పేలాలు మాత్రం ఏగి చేతులు పడతాయి. అట్టుంది. రేపటి గురించి నీకు ఎందుకురా? అసలు ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సన్నిధానంలో ఉన్నాం, ప్రభువులో ఉన్నాం, చాలు. ఏడుండే క్రైస్తవులు రేపు సాయంత్రం గురికి పోవాలా, బస్ టికెట్లు నీళ్ళేమో, రెడ్ బస్ బుస్ అయిపోయిందో కాలేదో, అటు పోవాలా ఇటు పోవాలా, అది కావాలి ఇది కావాలి, ఏడే మరి ఇదేంది? అందుకే 8-18 లోకాలు లాస్ట్ అన్న మాట ఇప్పటికీ నాకు భలే బాధేసిందండి. అంటే బాధ అంటే అంత ఆలోచన తప్ప ఉంటుంది. ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వస్తే 18:8 విశ్వాసము కనుగొనునా. మరి ఇన్ని సంఘాలు విశ్వం మొత్తం క్రీస్తుమయం, విశ్వాసం ఏది? విశ్వాసం లేదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రభువుని అడగండి, ఇచ్చేస్తాడు, హెలికాప్టర్ ఇచ్చేస్తాడు. అవునా? రేపటిని గురించి చింతించుకుని రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి ఈ క్షణంలో జరిగే కీడుని నీ విశ్వాసం ఆపింది. అప్పుడప్పుడు అంటుంటాం, ఒక్క సెకండ్ అలా జరుగుంటే చచ్చిపోయేవాడిని. గుర్తించింది ఏదో ఒకటి. నా మీదే ఇంత పెద్ద తాడి వండబడింది 40-50 ఫీట్లోంచి. మా ఊర్లో సాయి స్కూల్స్ ఏదో సంథింగ్ ఏదో స్కూల్ సాయి చైతన్య మా సెంటర్లోనే ఉంటుంది అది. ఆడికి వెళ్ళాం. మా మేనల్లుడు మా సిస్టర్ వాళ్ళ క్రాంతి కుమార్కి ఫీజు కట్టడానికి వెళ్ళాం. వాడికి నేనే కట్టా 10 దాకా, కానీ మా నాన్న నాతో కట్టించిండు. సర్లే కట్టడానికి వెళ్ళినా ఆయన ఇట్లాగన్నాడు, స్నానం చేస్తున్నాను కొంచెం అంటే నేను ఇప్పుడు అయ్యగారు అయ్యాడు దర్శన సుందరని బట్ నిలబడి మాట్లాడుతున్నాను. ఆయన అప్పుడు అయ్యగారు అయ్యాడు, మాట్లాడుతున్నా ఒక్కటి మాట్లాడుతున్నా. ఇటు చూసి ఇట్లాగే నేను పక్కకి జస్ట్ అటు జరిగిన ఇంత పెద్ద కొబ్బరి బోనం నా స్థలంలో పడింది. కింద చూస్తే లొట్టబడింది. అది పొరపాటు అది పడుంటే ఖచ్చితంగా నా మైండ్ డ్యామేజ్ అయ్యేది. అంటే నాకు వాక్యం వచ్చేది కాదు. అంటే ఏం ప్లాన్ చెప్పండి? దెయ్యం ఎప్పుడు మన పక్షాన్ని పడుతుంది. మెమరీ ఎక్కువ వీడికి ఎదవకి. దాన్ని కొలాప్స్ చేద్దాం, డ్యామేజ్ చేద్దాం ఆలోచన, దానికి గ్రహింపు ఎక్కువ. ఎంటలాగా చూసినా ఇలా ఎన్నో సెకండ్ గ్యాప్లో తప్పించాడు దేవుడు, ఎన్నో ప్రమాదాలు. అందుకే ఏనాటి కీడు ఆనాటికి వెళుతున్న క్షణములో మనకు తెలియకుండానే ఒకరు తప్పించటమో మనకే అనిపించి అలా ఆగటమో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. సిమ్టమ్స్ ఎదురవుతుంటాయి. ఇవన్నీ కూడా ఆ రోజులో జరుగుతున్న కీడుని ఆ రోజు నీ కొరకు తప్పించిందంటే ఆ రోజులో దేవుడి వాక్యంతో నువ్వు ఉండి ఉన్నావు. అదొక్కటి చాలు కదా, ఇంకా చింత ఎందుకు? నాకు చింతపడే వాళ్ళని, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసే వాళ్ళని, లేకపోతే ఇంకేదో అడుక్కుంటారే వాళ్ళని చూస్తే నాకు అనిపించింది వీళ్ళకి అసలు వాక్యం ఎవడు నేర్పలేదా?
సంఘములో కాపురు అనేవాడు ఒక భరోసాతో వాక్యం నేర్పలేదా? ప్రభు ప్రేమ ఏంటో సంఘానికి తెలియపరచలేదా? కడుక్కుంటానేంటి, ప్రభు నాయన ఇవాటికి ఇచ్చావు, రేపు కావాలి, ఇది సాగురా. దానే పర కానే వాళ్ళే నామ్ లిఖా హై. తినే ప్రతి గింజ మీద వాడి పేరు ఉంటుందంట. చాలామందికి ఆ గింజ మీద పేరు ఉండవు. మరి అంటే ఇంత సుస్పష్టమైన ఆలోచన సంఘంలో నేర్పకపోవటం ఒక మైనస్ అయితే, నేర్చినా గ్రహించకపోవటం ఒక మైనస్. నేర్పిన అందుకే రేపటిని గురించి చింతించకుడే. ఎంత ఉంది దాంట్లో? రేపు భయపడాలంట నిన్ను చూసి. రేపు తెల్లారితే ఖచ్చితంగా దేవుని బిడ్డని వీడికి నేను ఇవ్వాలంతే. దాన్నే మనం ఏమంటుంది సార్, అసలు నేను ఊహించలేదండి, అలా వచ్చేసింది అంతే. అదే కదా మరి, అది ఎప్పుడు రావాలి కదా. అది ఎందుకు కోల్పోతుంది లోకం చెప్పండి? అది ఎందుకు కోల్పోతుంది? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు ఎప్పుడు కూడా మన మీద వాత్సల్యత అంటే అర్థం ఏంటి? ప్రేమకు మించి. ప్రేమ వేరు, అనురాగం వేరు, ఆప్యాయత వేరు. వాత్సల్యత అంటే ఇలాంటివన్నీ మిక్స్ చేస్తే ఒక ముద్ద వచ్చిద్దే, దాన్ని మనం వెలకట్టలేని దాన్ని వాత్సల్యత అంటారు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా సెకండ్ ఏమి ఇద్దామన్న ఒక మంచి ప్రేమ కలిగి ఉన్నాడు. మనం నమ్మలేండి, మామూలు చెప్తున్నా కానీ క్రైస్తవ్యం నమ్మిద్దంటే నేను అసలు నమ్మను. క్రైస్తవుడు వాక్యం నమ్మాడంటే నేను అసలుగా నమ్మను. ఎందుకంటే బలహీనతలో ముందుండేవాడు క్రైస్తవుడు. ఎంత బలవంతుడైన దేవుడి పక్కన ఉన్నా వీడికి బలహీనం తప్పదు. కాకపోతే చెప్పాలి కదా, కోట్లలో ఒకడైనా సరే నిలబడతాడేమో కదా దేవుడి పక్షాన. కాబట్టి ఆ రోజు ఏమి ఇవ్వాలని ఎదురు చూస్తుంటే, ఆ ఎదురు చూసే రోజుకి ఏం అందించాలా అని దేవుడు వాత్సల్యతను చూపిస్తున్నాడు. అంటే మన కోసం. చూడండి, ఒక మంచి మాట, ఎంత బాగుందన్నమాట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు బిడ్డల మీద తండ్రికి ప్రేమ నిలబడుతూనే ఉంటే ఎంత బాగుంటుందండి. ఆ తండ్రి ప్రేమ ఈ బిడ్డల మీద ప్రతి నిత్యము నిలబడితే ఎంత బాగుంటుంది చెప్పండి, ఎంత బాగుంటుంది. వాత్సల్యత పుట్టుచున్నది అని అర్థం ఏంటి? చిగురుస్తూనే ఉందది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచుంది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు కదా. నమ్మదగిన వాడికి మాత్రమే అర్థమయ్యే మాట అది. అనుదినము వాత్సల్యత దేవుడికి పుట్టాలంటే నిజంగా ప్రతినిత్యము దేవుడి ఆలోచనలో మనిషి ఎదుగుతున్నాడా అంటే కష్టమే. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఒక తెగులు వచ్చినప్పుడు సన్నాసి కాపర్లంతా ప్రార్థన చేశారు. నేను చేశానా? నేను మీకు చెప్పిన, నాయన చేయమాకంటారా, కౌంట్ వచ్చింది జాగ్రత్తగా చెప్పిన. మీరు బాబా కరోనా వచ్చాడా కదా. గన్ షూట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నిలబడి కాల్చొద్దు అని చెబితే ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. అక్కడ గ్యాంగ్స్టర్ జరుగుతుంది అనుకుందాం. నువ్వు వెళ్ళిపోయి తెరసొక్క వేసుకొని బైబిల్ పట్టుకొని ప్రియులారా కాల్చుకోవద్దు అన్నమనుకో, ముందు నీకు దిగింది. అసలు ముందు బుల్లెట్ సౌండ్ ఉంటే నువ్వు ఇంట్లో బయట రావు. ఎక్కడైనా బయట గట్టి గొడవ కానీ ఏదైనా జరిగితే అసలు ముందు బయట రావు. మనకు భయం ఎక్కువ, కానీ కరోనా అనగానే దోలెక్కువ. వచ్చేసి మోగరించేసి ఒకడేమో కొబ్బరి నీళ్ళు, ఒకడేమో కొబ్బరి నూనె, ఒకడేమో పెండ, ఒకడేమో పసుపు, ఒకడేమో మోకాల ప్రార్థన, గొలుసుకట్టు ప్రార్థన, తెల్లార్లు ప్రార్థన. ఆగిందా? 2 సంవత్సరాల నేలలాగించింది అది. నేను ముందే చెప్పిన, ఉగ్రత రాకముందు నువ్వు రిక్వెస్ట్ పెట్టావు. అసలు మనకు తెలియదు కదా, వేరే విషయం. కానీ ఉగ్రత ఆనైన తర్వాత, యుద్ధం ఆనైన తర్వాత నువ్వు ఆపలేవు. అది ఎంత లెక్క వెళ్ళాలో వెళ్ళిద్ది, దాని అంతేందో చూసుకొని వచ్చేద్ది. నేను అప్పుడు ఒకటే అనుకున్నా, మనకు సంబంధం లేని ఆ ఉగ్రత వచ్చేద్ది, అంతే వచ్చేద్ది. ఒక రాజు పరిపాలన బాగలేదు. ఆ దేశంలో
ఏలియా గారు ఉన్నారు ప్రవక్త, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అన్నమాట, మామూలని కాదు. వెళ్ళాడు రాజుగాడికి, తెంగర వేసాలు వేస్తున్నాం, మళ్ళా చెప్తున్నా, ప్రజలను కష్టపెడుతున్నాం, అన్ని రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నాం, నా మాట విని దిద్దుకోకపోతే 3.5 సంవత్సరాలు ఎండ లేదు వాన లేదు, తినటానికి తిండి కాదు కదా, తాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఎవరు చెప్పారు ఈ మాట? దేశాధినేతకి ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రవక్తకి దేవుడు ఎవరు ప్రత్యేకించి నీడు ముగ్గురు ఎవరో పిలిపించేసి నువ్వు వాడు కూర్చో తినిపెత్తా తాపెత్తా అన్నాడా? చెప్పిన మాటలో ఆయన కూడా ఉండాలి. నేను చెప్పానంటే ఆ మాటలో ఉండాలి. కరోనా వస్తుంది, కష్టం తప్పదు, భరించాల్సిందే అని అంటే అందులో కాపరి కూడా ఇంక్లూడింగ్. ఇది ప్రత్యేకించి షట్టర్ ఏమి వేయడాయన అంతే. రాజుగాడికి వెళ్ళాడు, వార్నింగ్ ఇచ్చాడు, బయటకు వచ్చేసాడు. దేవుడు అంటూనే తూర్పు దిక్కుకి వెళ్ళు, యోర్దాను నది ఉంది, అక్కడ ఉండు, అంతే చెప్పాడు. వార్నింగ్ ఇచ్చాడు, రాజుకి వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు. కర్మేలు పర్వతం ఆయనది, ఆడున్నాడు. రోజు రోజుకి యోర్దాను నది తగ్గిపోయింది, అంటే ఎండిపోయింది. చెప్పాడుగా మరి, ఎండిపోయింది. చివరికి ఏలియా గారికి కూడా నీళ్ళు లేవు తాగడానికి. అదేంటంటే అయ్యగారికే లేకపోతే ఎట్టా? అయ్యగారు అంటే కొమ్ములున్నాయా, ఉంటాయా? కాపరు అంటే కాపరు అంతే, దేవుడి మాట చెప్పడానికి మాత్రమే. వీడేమో బిళ్ళ పెత్తడు, వీడు చుట్టూ బ్లాక్ క్యాట్స్ తోస్తుంటారట మనల్ని. అయ్యగారు అంటే దేవుడా? ఆడు ఒక మనిషే. దైవ ఆలోచనని దేవుణ్ణి నమ్ముతున్న పిల్లలకు భరోసాగా నింపేవాడు మాత్రమే తప్ప వాడి వల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వు ఆపలేవు, విపత్తుని ఆపలేవు, ఆపలేవు. ఆపగలమా? ఆపలేవు. దైవేచ్ఛది. ఏలియా గారు చెప్పేశాడు. నీళ్ళు ఎండిపోయాయి, ఫుడ్ కరువు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యో, నేను అడగాల్సింది ఒక వరం దేవుణ్ణి. ప్రభువా, లేని చోట పుట్టించేవాడివి కదా, ఇక్కడ నీటి ఉగ్గను పుట్టించేసి ఆ నీటిలో ఖనిజ లవణాలను నింపేసి నాకు ఆహారము ఆకలి తెలియకుండా కాసి కాపాడు, ఇక్కడే తింటూ పడుకుంటా అన్నాడా? శరీరం ఎండిపోయింది, ఏం అడగల. చూస్తాడు ఏమైనా సుఖం ఉందేమో అని. దేవుడే కానీ మళ్ళీ ప్రత్యక్షమై నాయన అలా వెళ్ళు, సారేపోతే నాకు ఊరు ఉంది, ఇంకా అక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయి, వెళ్ళు, నీకు అక్కడ కాస్త రోటీ అరేంజ్ చేసి వెళ్ళు అన్నాడంతే. అక్కడికంటే ముందు నీళ్ళు ఎండిపోయి ఎదురు చూస్తున్నాడు అంతే. పిలిచాడు అని, చిత్తం ప్రభా కావాడు అర్థమైంది. వచ్చేసాయి కాకోలములు వచ్చేసి మటన్ అంటే ఆశపడ్డ కాకి నోరు కట్టుకొని మటన్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది. రొట్టె, మటను, నీళ్ళు, మామూలు ఫుడ్ కదా, నాన్ వెజ్. మరి డైలీ నాన్ వెజ్ అనమాట. తింటున్నాడు హ్యాపీగా, రొట్టెని ఉంచుకుంటున్నాడు, ఆపడుకుంటున్నాడు. చింత లేదు. ఇంకా ప్రాబ్లం రోజుకు పెరుగుతుంది. ఎక్కడైనా సరే ఏలియా గారు చింతించినట్టుగా కనబడద్దేమో చూసాం బైబిల్లో. అబ్బా, ఒక పక్క పశువులకు గడ్డి లేదు, చింతబట్టల, ఒక పక్క మనుషులు నీళ్ళేవు, అనుభవిస్తున్నాడు చింతబట్టల. ఎందుకంటే రాజు దిగి రావాలి ఇప్పుడు, అంతే. వాడి పొగరు అనగాలి ఇక్కడ. అందుకే నేను కూడా ఉంటా బాధలో, నో ప్రాబ్లం, అంతే. హ్యాపీగా బాధ అనిపిస్తున్నాడు, ఏ రోజు కూడా చింతించాల. అదే మనమైతే ఇంత ప్రార్థన చేస్తా, ఇన్ని సంఘాలు చేస్తా, ఇంత దేవుడి ఖర్చు పెడతా, ఇంత చేస్తా, అయినా సరే నా కుటుంబంలో ఏంటి శ్రమలు, అయిపోయింది అంతే. నీ విశ్వాసం మొత్తం మళ్ళీ అయిపోయింది, నాగిపోయింది. ఇంకా అది ఎందుకు వచ్చిందో మనం ఆలోచించాలి. ఎందుకు వచ్చింది ఒకసారి వెనక్కి వెళ్దాం, రివీల్ చేద్దాం ఎందుకు వచ్చింది. రైట్, ఎక్కడితో జరగబోతుంది కానీ అంతే, అయితే జరగబోతుంది కానిద్దాం, రైట్. అది మెచ్చుతాడు దేవుడు. మనకు అంత ఓర్పు ఎక్కడది, మనకే కదండి, ఏ మనిషికి అంత ఉండదండి అది. ఎందుకంటే గ్రంథాల్లో అంత పట్టుంటే బాగుండేది. గ్రంథాల్లో పట్టు చెబుతామని ఎప్పుడాంచో అనుకుంటున్నా, అది ఇప్పుడు చెప్పాలంటే ఒక నెట్ మళ్ళీ ఎన్ని దించాలి కిందకి. అది నాకు పెద్ద టీవీ కావాలి, ఇప్పుడు ఆ టీవీ కొనాలి. అది అక్కడి నుంచి మళ్ళీ ఆ ఎపిసోడ్ వేరే చేయాలని ఆలోచన ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్ల కనుక ఇంత నమ్మకం కావాలా, కావాలి.
వినటానికి బాగుంటుంది, చదవటానికి బాగుంటుంది, కానీ గ్రహింపులకు వచ్చేసరికి ఖచ్చితంగా నిలబడిపోతాం మనం. అంతే. ఎముకలు కాల్షియంతో ముడిపడి ఉంటుంది బాడీ. ఎముకలు వాటికి అప్పుడప్పుడు డాక్టర్ అంటాడు ఎముకల్లో కాల్షియం తక్కువైంది అంటాడు. అంటే కాల్షియంతో ఇంక్లూడ్ అయిన ఈ బాడీకి కాల్షియం తక్కువైందంటే నువ్వు దీన్ని ఎక్కువగా శ్రమ పెట్టావు. ఒక ఆయన ఉన్నాడు, రాత్రే మీటింగ్ నుంచి వస్తూ కలిస్తే మాట్లాడి అన్న 2 నైట్లేనన్నా నిద్ర కాశాడు, క్లాట్ అయింది బ్లడ్. 1 మంత్ తర్వాత కలిశాడు, 1 మంత్ ముందు కలిశాడు, డల్లుగా ఉన్నాడు. ఏంటన్నా డల్లుగా ఉన్నావు అన్న. ఏమో తమ్ముడు డల్లుగా ఉన్నాను రా అన్న. 1 మంత్ కనపడలా, నేను పెద్ద పట్టించుకోలే. రాత్రి మీటింగ్లో కలిసి వస్తుంటే అన్న 2 నైట్ నిద్ర కాశా అన్న, తల కొంచెం భారం అనిపించింది, అంతే. చేతులన్నీ కొంగరలో పోయినాయి, బాడీ మొత్తం అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది, ఏం అర్థం కాలేదు. తీర చూస్తే ఐసీలో ఉన్నాడు. ఏమైందిరా అంటే క్లాట్ అయిందంట బ్లడ్. 2 నైట్లు నిద్ర కాస్తేనే క్లాట్ అయిందే. తెలిసిన కాడ నుంచి నిద్ర కాసి అలవాటు ఉన్న నాకు ఎప్పుడో క్లాట్ అవ్వాలి మరి. అందుకే ఎంత టెన్షన్ వచ్చినా సరే టెన్షన్ పడను, కోపాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేస్తా, అసలు దాయను. కోపాన్ని దాయటం వలన లోపల నరాలలోకి దరిద్రం వెళ్ళిపోయి ముందు మనం బ్లోఅవుట్ అవుద్ది. కోపాన్ని దాయకూడదు. కోపపడు కానీ పాపం చేయకూడదు. కోపాన్ని దాస్తే అది లోపల ఉండిపోద్దిగా. ఎంత కోపాన్ని కానీ ముందు బయటికి వెళ్ళిపోవాలంటే అది మనలో ఉండటానికి వీలేదు. కోపము నాలో ఉండటానికి వీలు లేదు సుమా. కోపము లేని వాడిగా ఉండాలంటే కోపాన్ని బయటికి పంపించాలంతే. ఇప్పుడు కూడా ఒకరిని అడిగే వస్తా కడుక్కుంటూ వచ్చిన చచ్చి అర్థం మొత్తం క్లోజ్ చేసిన శాపం చేసిన అంతే మొత్తం. ఎందుకంటే ఉండొద్దు, అది మనకు ఏదైతే వద్దో అది మనలో వద్దు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత నమ్మకం ఇంత భరోసా ఏలియా గారు నేర్పుతున్నా, నేను ఏలియా గారులాగా నిలబడతా. ఏది నేను నిలబడితే నా వచ్చు నిలబడతానంటే ఈ మాటలేనండి. పేతురు గారు ప్రసంగం వచ్చింది అనుకోండి, నేను పేతురు గారిలాగా నిలబడతా. నాకు అప్పుడే అనిపించింది నిలబడతా అన్నాడంటే ఈయన నిలబడడు అని అర్థం. చెప్పేవాడు ఎప్పుడు, చేసేవాడు ఎప్పుడు చెప్పడు. అది కనుక కాపరి వార్నింగ్ ఇచ్చాడు, వచ్చాడు, అనుభవిస్తున్నాడు. ఆ యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది చూడండి. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతనికి ఇచ్చుచు అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు రొట్టె మాంసం నీళ్ళు, రొట్టె మాంసం నీళ్ళు, అంతే. మరి పరిస్థితి ఎదురవుతుందిగా. కానీ 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 మన చేతిలో లేని దాని గురించి నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ప్రార్థన చాలా గొప్పది. అదే చెప్తుంటాను నేను. రిక్వెస్ట్ పెట్టామంటే ఎంత బలంగా ఉండాలో మీరు చూడండి. రిక్వెస్ట్ పెట్టామంటే ఎంత బలమైంది ఉండాలండి అది. అన్ని తాటాకి మీద గాలి తెలిసిపోయి అసలు రత్తవా శిల. రిక్వెస్ట్ అంటే శిల. దేవుడి దగ్గర శిలాశాసనంగా ఉండిపోవాలంతే రిక్వెస్ట్. అలాంటి రిక్వెస్ట్ చేయాలా. సీటికి మాటికి కంప్లీట్ చేసి అనుకోండి, ఒక పాలకోడు వచ్చి ఒక పిల్లోడు వచ్చి టీచర్ నా బలపం తీసుకుని టీచర్ అంటే ఒకసారి గద్దిచ్చింది, ఇంకోసారి వచ్చి నన్ను గీకుతూ టీచర్ ఇంకోసారి గద్దిచ్చింది, ఇంకోసారి వచ్చి టీచర్ నా శివలో పెన్ తిప్పుతూ టీచర్ అంటే అసలు వాడు మాటలాగా చేసిదే, అరే నీ బతుకంతా కంప్లైంట్ అయినారా నువ్వు కూర్చోబట్ అడదండి. కంప్లైంట్ చేసావంటే ఒక పద్ధతి ఉండాలి. దేవుడి దగ్గర కూడా ఒకటి మొరబెట్టావంటే ఒక భరోసా ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. బా వీడి మొర ఖచ్చితంగా తీర్చాలరా నాయన. యెహోవా నా మొరలాలించెను. అవో బత్తిపడి రాసి పాట పత్యావారంలో ఉంటుంది. ఏంద్రా నీ మొరలు ఆలించింది? ఏం మొర పెట్టాడు వీడు చెప్పండి. వీడికి వీడి బిడ్డలకి వీడి అల్లుడికి కట్టబెట్టాడు చర్చిలన్నీ. ఇంకేంది వీడు మొరలు ఆలించేది? అంతే కదా. పాట రాసావంటే ఒక అర్థం ఉండాలి, ప్రసంగం చేసావంటే ఒక భరోసా ఉండాలి, దేవుడి మాట వస్తుందంటే అంతకు మించింది ఏది లేదన్న నమ్మకం ఒకటి ఉండాలి. అది కదా దేవుడు కోరుకుంది.
ఉదయమందును అస్తమయమందును రొట్టె మాంసము వాగునీరు, హ్యాపీ. ఒక దైవజనుడు ఫేస్ చేస్తున్నాడు ప్రాబ్లాన్ని. కరోనా వస్తే మన దైవజనులు మొత్తం, దైవజనులే కాదు ఇంకా విశ్వాసం అయితే చెప్పలేమండి బాబు. వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ ఫేస్బుక్లో ప్రార్థనలు కానీ ఎక్కలేని తల్లు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా అట్నుంచి టేప్ అవ్వాలి అంటే ఇంకో చోటకి వెళ్ళి ఇంకొక చచ్చిపోవాలి. అంతేగా నీ ఉద్దేశం? మా దగ్గరకు వద్దు, అటు నుంచి అట్టే పోవాలి. ఇక్కడ నుంచి అటు పోయిందంటే అట్టే పక్క ఊరు చచ్చిపోవాలి. నువ్వు బాగుండాలి. అసలు వచ్చిందే నీ ఊరికి, అది వాళ్ళు నువ్వు వాడు పంపిస్తావా అంటే నీ మాట వింటదా? నీ మాట వింటదా అంట. ఎంతమంది అయితే మోకరించి ప్రార్థన చేసి ఏడ్చారో అంతమంది పాస్టర్లు చచ్చిపోయారు. నేను మాత్రమే బతికాను. నాకు జాలి దయ కరుణ ఉండవు. ఎందుకంటే ఆయన భయంకరుని చేతిలో పడుట అతి భయంకరము. భయంకరుడు యుద్ధానికి దిగితే ఇంకా జాలి ఏం పనిచేసిద్ది, దయం పనిచేసిద్ది, ప్రేమ ఏం పనిచేసిద్ది, అయ్యో ఏం పనిచేసిద్ది మీరు చెప్పండి. ఇలా ఎవరు మీరు చెప్పరండో ఈ ప్రసంగాలు. దేవుడు అనగా నిన్ను కూర్చోబెట్టి టెంట్ యాత్ర చదువుతూ ఎవరైనా సరే. నిజమదే కదా, నిజమదే కదా, నిజమదే కదా, నిజమదే కదా. నిజం చూసి ఎలా ఉంటుందా? ఎంత బాగుంటుంది చెప్పండి. ఆయన దిగినంత వరకే, ఆయన దిగిన తర్వాత మనలో ఏది పని చేయదండి, ఏది పని చేయదు. హెలికాప్టర్ నుండి కొన్ని లక్షల లీటర్ల నీళ్లు కాలిఫోర్నియా మీద చల్లారు మొన్న రీసెంట్గా 1 month బ్యాక్. ఎందుకు? అమెరికా అంటేనే అగ్రరాజ్యం, క్రైస్తవ కంట్రీ అది. అలాంటి కంట్రీలో ఒక ఫంక్షన్లో ఒక మాట తూలింది ఒక ఆమె. ఈ ప్రకృతికి దేవుడికి సంబంధం లేదు, అసలు దేవుడు అనేవాడే లేడు, ఇంత సృష్టి మొత్తం మేమే చేసుకున్నాం అని చెప్పేసింది. 24 hours గడవల, మీరు నమ్మాలి, 24 hours గడవల. కాలిఫోర్నియాకి ఎవడ పెట్టో నిప్పు తెలియట్లా, బొగ్గురు పడుతుంది. ఒక్కొక్క విల్ల కాస్ట్ 350 నుంచి 4,000 కోట్లు అంట. మీరు నమ్మాలి. ఇవన్నీ కాలిఫోర్నియాలో హై ప్రొఫైల్ పర్సన్స్ నివసిస్తున్నారు, అమెరికాలో ఒక దక్షిణ భాగంలో. అక్కడికి అగ్ని రావాలంటే మామూలు విషయం కాదు. అది ఎవడ విడితే వచ్చింది అగ్ని మీరు చెప్పండి. ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంత జాగ్రత్త ఉంది. పైన హెలికాప్టర్స్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, సెక్యూరిటీ. హాలీవుడ్ యాక్టర్స్ మొత్తం అక్కడే ఉన్నారు. ఒక నైట్ ఫంక్షన్లో 4,000 మంది, ఆఫ్టర్ ఆల్ 4,000 మంది జనాభాలో ఒక ఆమె మాట్లాడుతూ దేవుడే లేడు, దేవుడికి సంబంధమే లేదు, ఇదంతా మేమే చేసుకున్నాం అంది. మనం చూసాం ఫేస్బుక్లో, యూట్యూబ్లో. అల్లాడిపోయింది. ఎవరు పెట్టారు నిప్పు? హెలికాప్టర్ కూడా పోలేకపోతుంది. ఒక గాలి వచ్చి అలా కొడితే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది అవతలకి, అంతే. కొన్ని లక్షల నీళ్లు అగ్గి మీద పోతుంటే తుప్పర్ల కనుక చలితే ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తం నేలమట్టమైంది, మొత్తం బూడిద. అంటే ఉగ్రత ఆగిందా? తుడిసి పెట్టి బూడిదైన దాకా ఆగల. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి నిప్పు కాడికి వెళ్ళి. సొల్లు పాస్టర్లు చెప్పకూడదు. అది నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. విశ్వాసానికి ఎంతవరకు నేర్పాలో అంతవరకే నేర్పాలి. అంతేగాని ముక్కేసి లాగుతా క్రొకడైల్ కంటే కొత్త తేడా. గాలం వేసి లాగుతా అంటే ఎట్లా? అదే చిన్న పిక్క, శాప పిక్క లాగడానికి. దైవ ఉగ్రత అది కాదా? కనుక ఒక లిమిట్ను మెయింటైన్ చేయాల్సిందే ఖచ్చితంగా. దైవ ఉగ్రత ఒకసారి వచ్చిందంటే ఆ రోజులో నువ్వు మెయింటైన్ చేయాల్సిందే. చేయొద్దా? చేయాల్సిందే. కాబట్టి ఏలియా గారికి ఎదురైనటువంటి సమస్య దాంట్లో ఆయన ఉన్నాడు. రేపటి దినము రేపటిని గురించి చింతిస్తుంది. తెల్లారితే ఏలియా గారికి ఏమి ఇవ్వాలి? నీళ్ళు అయిపోతున్నాయి, ఏం కావాలి? అనుదినము దేవుడికి వాత్సల్యత పుట్టుచుంది కనుక యోర్దాను నది ఎండిపోయే సమయానికి సారేపతు గ్రామానికి పంపించాడు ఏలియాని. వెళ్ళు. పోనీ అక్కడ ఏమన్నా బాగా డబ్బున్నా ఉందా? లేదు. కొడుకు కట్ల మోపులు తెచ్చుకొని అమ్ముకుంటే ఇంత రొట్టె వచ్చింది, ఆ తల్లి బిడ్డకు ఆ రోజు గడిచిపోద్ది. దాంట్లో పెట్టాలి ఇప్పుడు ఆమె. చూసారా? నిజమేనండి, దైవజనుడు గొప్పింటికి వెళ్ళాలనుకోవడానికి లేదు అక్కడ. చూశాడు పొజిషన్, అంతే. ఇప్పుడు వాడాడు ప్రార్థనని. మరి అక్కడే వాడొచ్చుగా, ఎవరిదందిగా వాడొచ్చుగా. అక్కడ నేను ఒక్కనే ఉన్నా.
ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఆయన నమ్మిన బిడ్డ ఉంది, నేను చూసుకోవాలి. నన్ను ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మరి నేనెవరిని చూసుకోవాలా? నమ్మిన సంఘాన్ని చూసుకోవాలి. వాటి వండరు కదండి. అంతే. ఆమెకి ఎలా వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అహాబు రాజుకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏలియా గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో ఏ రోజు కూడా ఏంటి ప్రభా ఈ విపత్తు అని అడగల ఆయన. పోనీ ఆపు అని అడగల. ఆయన కోపం ఎప్పుడు దాకా ఉందంటే దేవుడు చూశాడు, 3.5 సంవత్సరాలు తగిలిపోయిందంట. అప్పుడు దాకా ప్రార్థన చేయాలి ఆయన, ప్రభువా వర్షాన్ని కురిపించు అని. అంటే ఏలియా గారి కోపం దేవుడికి ఎంత సంతోషమో చూడండి. అప్పుడప్పుడు మన బెడ్లో మన మీద కోపడుతుంటే భలే ముసిముసిలో నవ్వుకుంటాం మనం. పిల్లలు అనిపించింది మనకి. వాళ్ళు నిజంగా కోపట్ల, అది ప్రేమ. మనం దాన్ని ఆప్యాయంగా తీసుకుంటాం. నీకు అన్నా తెలుసా నేను ఇగో ఇదే మానవ వాత్సల్యత సంబంధాలు మంటగలిసిపోయాయి కదా. అంటే ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలో కూడా మనం అర్థం చేసుకో స్థితిలో ఉన్నామా అంటే అలాంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఆకాశానికి తలెత్తి ప్రార్థన చేసి వర్షం ఆపై అని ప్రార్థన చేశాడు. అంతే. ఇంకా ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆయన బాధలోనే ఉన్నాడు. ఏ రోజు కూడా రేపేంటో అడగలేదు, మళ్ళీ తిరిగి ప్రార్థన చేయలే. మరలా ఆయన ప్రార్థన చేస్తే తప్ప దేవుడు వాణిలా. అంటే దేవుడు కూడా ఎంత ఉన్నాడో చూడండి మీరు. ఇది ప్రార్థన అంటే. మనం చేస్తాం ముష్టి ప్రార్థన. అది ప్రత్యేక కూడిక అంటే ప్రత్యేక కూడికలు ఉన్నవండి. ఒక్కటే కూడిక, అసెంబ్లీ అంటాం కదా, ఒక్కటే కూడిక అంతే. కూడిక అంతే, ప్రత్యేక కూడిక. ఏం ప్రత్యేకమైంది మళ్ళా? ప్రత్యేక దైవ దర్శనం లాగా. దైవ దర్శనం అంటేనే పక్షపాతం లేనిది. మళ్ళా విఐపి దైవ దర్శనం, వివిఐపి దైవ దర్శనం, జనరల్ దైవ దర్శనం ఇలా ఉంటాయి అండి దేవుడికి. మన టికెట్లో దొరుకుతుంది చూడండి మీరు కొన్ని చోట్ల. అయితే వెళ్ళాలంటే విఐపిలో ఉందా, వివిఐపిలో ఉందా? ఎవడికి విఐపివి, ఎవడికి వివిఐపివి, ఎవడికి జనరల్, వాడు ఎవడికి కార్డు, ఎవడికి సమానత్వం లేని దేవుడా? ఇవన్నీ మనం ఆలోచించం. మనం చెప్పకుండా ఉండలేము. మనం ఇక్కడ ఆలోచించాలా, దేవుడికి విఐపి ఏంటి? చర్చిలు వివిఐపి ఉంటుందండి ఎవరికైనా? ఏ బిడ్డ కూర్చున్నా ఎదురుకు చైర్లో కూర్చోవాలి అంతే. ఏ బిడ్డ అయినా సరే లేచే పాట పాడాలి అంతే. ప్రార్థన చేయాలి అంతే. అలాగే ఉండాలి. మొన్న ఒకసారి మీటింగ్ పెట్టారు. ఏఆర్ స్టీవెన్స్ బాబు పాటలు బాగా పాడతాడు. ఆయన ఫేస్బుక్లో ఒకటి పెట్టాడు. ఇక్కడ చూపించుకున్న గ్రౌండ్ని దేవుడి కొరకు ప్రత్యేకంగా 500 కొలిచినటువంటి సోదరులకి అయ్యగారికి కుడి పక్కన ఈ లైన్లో కూర్చోవచ్చు అంటున్నాడు. 500 ఇస్తే అయ్యగారి కుడి పక్కన కూర్చోబెడతావా? అంటే 100 రూపాయలు ఇస్తే వెనక కూర్చోబెడతావా? వీడా మన చెప్పేది? వీడాట మన చెప్పేది. 1000 రూపాయలు 10,000 ఇస్తే అయ్యగారితో భోజనం కలిసి భోజనం అంట. నేను ఏ రోజైనా మా పిల్లలతో మంచిగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటా. అసలు ఎక్కడక్కడ కూర్చుని అమ్మ తినేటప్పుడు అదే ఆడ కూలపడతా, పెట్టమ్మా అందరం పెట్టు అంట, తినేస్తాం అంతే. ఇప్పుడు ఎంత ఇచ్చిపోవాలి మీరు నాకు? అలాంటప్పుడు దైవజనుడికి విశ్వాసం సంబంధం ఉన్నటువంటిది అక్కడ ఒక కార్పొరేట్ లెవెల్లో కనబడుద్ది విశ్వాసం అనేది. అయ్యగారిని కలిస్తే 1000 రూపాయలు ఇటు ఏంది, ఫోటో దిగితే 2000 ఏంది, ఏందిరా ఏమవుతుంది? అందుకేనండి లోకం మీరు ఎక్కడ చూడండి మొత్తం మీకు రౌండ్ కనపడుతుంది, రెడ్ మార్క్ కనపడుతుంది లోకానికి. ఏదో ఒక రోజు మొత్తం కప్పేస్తాను అంతే. ఏం కాదు, ఉన్నాడు ఎక్కువ కాలం నాకు అర్థమైపోతుంది. అది వేసేస్తాడు అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏలియా గారు దాంట్లోనే ఉన్నారు. అందుకని సంఘంలో ఎప్పుడు కూడా ఒకటి నేర్పాలి. ఏదైనా కష్టం వచ్చిందనుకో దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఇలా మనోధైర్యం కోల్పోవద్దు, ఇలా నేర్పాలి. అంతేగాని కష్టం వస్తే పొరులు దండాలు పెట్టి దేవుడికి పోద్దంటే ఎట్లా?
జ్వరం వచ్చింది, కూర్చొని ఏడుపు పోద్దంటే పోద్దా? ఎవడు చెప్పకముందే డాక్టర్ అర్ధరాత్రి అయింది, డాక్టర్ గారు ఏంటమ్మా ఇప్పుడే వచ్చి నిద్రపోతున్నా, జ్వరం బాగుంది పిల్లడికి 108 డిగ్రీలాగా ఉంటుంది, చేస్తున్నా. ఎవడు ఫోన్ చేయమంటే చేసావు, ఎవడు పొమ్మంటే పోయావు. అంటే ఏదైనా అవసరమైతే ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు కదా. కానీ దేవుడి కాడికి వచ్చేసరికి మాత్రం తెలియకుండా పోతుందా? సంఘానికి నా నేర్పలేకపోయామా? నేర్పాలి. ఏదైనా వచ్చినప్పుడు దాన్ని సమయస్ఫూర్తిగా ఆలోచించి నువ్వు ఇలా ఉండాలమ్మా, బలంగా ఉండంటే ఏం కాదు, ఇలాంటివి మనం నేర్పాలి, బలం నేర్పాలి. సంఘంలో ఫస్ట్ కాపురి నేర్పవలసింది బలమైన ప్రసంగాలే. మనకు అన్ని బంగారు కోడి పెట్ట ప్రసంగాలు నేర్పుతుంటారు మనకంతే, గుడ్లు పెట్టిద్ది అని. ఏ కోడి బంగారు గుడ్లు పెట్టదు, ఏ బాతు బంగారు గుడ్డు పెట్టదు. బాతుగుడ్డే, కోడిగుడ్డే అని మనకు అలా చూపిస్తుంటారు అంతే. ఎందుకంటే మాయ. 1వ తెస్సలోనిక వాక్యమే కదా, చదవటం రాదో తెలియదు, అర్థం చేసుకోవడం రాదో తెలియదు, కానీ క్రైస్తవానికి బైబిల్ బొత్తిగా రాకుండా పోయిందబ్బా. 3 ఎంత స్పష్టంగా చూడండి అక్కడ. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని. మనం అంటే ఎవరు? వాళ్ళ నీకు చెప్పాను కదా, ఇందా చెప్పాను కదా, ఇట్లా అప్పులు ఇట్లా చేసాడని, కులం పేరుతో ఇట్లా చిక్కవచ్చని. అయ్యా వ్యాపారం పెట్టుకున్నాం, అయ్యా ప్రార్థన చేయమండి అన్న. ఏం చేద్దాం ప్రార్థన, మొత్తం సంకనాగిపోయింది అన్న. అట్లా నచ్చా అయ్యగారు, సంకనాగిందని నాకు అదే కాదు, మరి సంకనాగిపోయింది అన్న. సంకనాగి అట్లా కదా అయ్యా, చాలామంది చేస్తామయ్యా, అట్లా అంటారు కదా అంటే, అమ్మా చేస్తామంటాం బాగానే ఉంది, చేస్తాను, ఆ లిస్టులో తప్పుగా వెళ్ళిపోయింది అనుకో, అది నాకు దెబ్బ. ఎందుకు వచ్చింది? కనుక మీరు సమయస్ఫూర్తితో రోడ్డు మీదకి వచ్చారు, ఎలాగో సమయస్ఫూర్తితో జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. అది అంతమించి ఇంకేదైనా ముందుకెళ్తానికి నా దగ్గర లేదు ఇంక శక్తి అని చెప్పేసిన. అయ్యయ్యో మీరే అట్టంటే ఎట్టా అంటుందా ఆమె. అంటే ఆ కంటికి అలా ట్రంపులో కానీ కూడా ఉంటాను నేను. మరి ఈ ఆలోచనలో మనం దిగజారుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియదు. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నది. క్రైస్తవుడంటేనే ఏదో ఒక రూపేనా, ఏదో ఒక రోజున, ఏదో ఒక గంటలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక సెకండ్లో, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అటాక్ జరుగుతుంటాయి. మనకే కాదు, ఎవరికైనా. వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? బాధ కలిగితే ప్రార్థన చేయాలి. ఎవరికైనా నువ్వు బాధ కలిగిన వారు ప్రార్థన చేయాలి, అంతే. శ్రమ ఎదురైందా? ప్రభా ఈ శ్రమ ఎదురైంది, దీన్ని ఎలా మేము దాటి వెళ్ళగలం? ఆ జ్ఞానాన్ని ఇవ్వండి చాలు. తీసేమని అడగటం కాదు, ఆయన జ్ఞానం ఇస్తే నువ్వే తీసుకుని వెళ్ళిపోతావు. అది ఎవడో డోర్ తీస్తే వెళ్ళటం వల్ల నీకు ఉపయోగం లేదు, మళ్ళీ డోర్ పడితే కష్టమైంది. అదే నువ్వు తీసేమనుకో, ఈసారి డోర్ పడ్డా నీకు తెలుసు ఎలా తీసుకోవాలి. ఇది మనం అడగాలి దేవుణ్ణి. కనుక మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా. తెస్సలోనికే సంఘానికి ముందుగానే పౌలు గారు చెప్పారు, మనము శ్రమలో అనుభవించవలసి ఉంటుంది సుమా. అప్పుడు వాళ్ళు బలపడతారు. ఓకే, కష్టం వస్తే ఇలా ఎదుర్కోవచ్చు. సుఖం ఉందనుకోండి, నో ప్రాబ్లం, కష్టం గురించి మనం ఆలోచించాం. కష్టం వస్తే ఇలా ఎదుర్కోవచ్చు, అది కష్టం వస్తే ఇలా ఎదుర్కోవచ్చు, అది కష్టం వస్తే ఇలా ఎదుర్కోవచ్చు. కనుక సుఖ దుఃఖాలు అనేవి కష్ట దుఃఖాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పితే ఆటోమేటిక్గా లైఫ్ ఎప్పుడు కూడా జాయ్ఫుల్గానే ఉంటుంది. మనం ముందే జాయ్ఫుల్గా నేర్పామనుకో, కష్టం విలువ వాళ్ళకి తెలియదు. అందుకని జీవితంలో కష్టం విలువ ఎక్కువ తెలిసి ఉండాలి. అప్పుడే ఎంత కష్టం వచ్చినా సరే దానికి మనకు పెద్ద తలంచం. మనం సుఖపడ్డామనుకో, కొద్దిగా కష్టం వచ్చినా భయంకరంగా కనబడుతుంది మనకి, ఎంత కొండలాగా, దీన్ని దాటగలనా అనిపించింది తెలుసా, దీన్ని దాటగలనా అనిపించింది. కనుక మన ఒంట్లో ఉన్నటువంటి ఆ స్టోరేజ్ ఎంత ఉంది మనకు తెలియాలి. బ్యాటరీలో ఎంత ఉంది ఛార్జింగ్, ఇట్లా తీస్తాం కిందకి 73 సరిపోవచ్చా? సరిపోవచ్చు.
కరెంట్ లేదు, కొన్ని పనులు ఉన్నాయి, వర్క్ చేయాలి, సరిపోద్ది, గంట పని ఉంది, సరిపోద్దా లేదా, ఇప్పుడు సరిపోద్దా లేదా అని పావు గంట ఆలోచించి ఓపెన్ చేసాం కంటే ఓపెన్ చేసి టకటక చేతి పావు గంట కలిసి వచ్చింది. సో ఈ లోపల 5 పోద్ది పర్సెంటేజ్ అంటాం, మళ్ళీ కొద్ది తగ్గిపోయింది అంటాం. మనం అట్ట కాదు. 73 ఉందా, సరే ఓకే రైట్, అంతే. అట్ట కాదు, అయిపోయింది అట. 73 కాస్త 68కి వచ్చింది, 68 కాస్త 50కి వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, టెన్షన్, తప్పులు, మళ్ళీ టిక్కు టిక్కు అయిపోయింది. అంటే కనీసం పేజీ కూడా పూర్తవక ముందే ఛార్జింగ్ అయిపోయింది. 3 అంటాం మనం. నేను అట్ట కాదు, 5 ఉన్నా సరే దాన్ని వాడేసుకుంటున్నాను. ఎందుకంటే వాల్యుబుల్ అనేది మనకి మనసులో ఉండాలి. అది ఛార్జింగ్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది విలువైనది అని మనం ఎప్పుడైతే దానికి ముద్ర వేయగలమో అది మనం వాడుకోవటం తెలియాలి. కనుక చర్చి టైం, దేవుడి మాట వాల్యుబుల్ అని మనం ఎప్పుడైతే 100% ఫిక్స్ అవుతామో దాని సమయం ఖచ్చితంగా ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. అప్పుడు మనకు ధైర్యం కానీ, భరోసా కానీ, ఓ నమ్మకం కానీ, ఏదొచ్చినా సరే చిరునవ్వుతో ఉండొచ్చు. ఏదని రాదు, అలా ఉండగలవా? మీరు అలా ఉండలేకపోతే ఒక సినిమా ఒకటి ఉంది, ఏదో సినిమా, ఏ సినిమా అది, సీతమ్మ వాకిట్లో సినిమా ప్యాకేజ్. మీరు చూడండి ఎంత సమస్య రాని, నాకు మైండ్ ఒకసారి చూసిన మైండ్ పోయింది. నాకు ఇట్ట సాధ్యమైంది, ఇది దేవుడిది కదా. ప్రతి డైరెక్టర్ బయట చదువుతాడు. మీరు చూడండి ఎంత సమస్యను రాని, ఏమైందిరా కానిచే, ఏం కాలే. నాకు అనిపిస్తుంటుంది అచ్చ దేవుడి మాటలే కదా ఇవన్నీ. దేవుడి మాటలు, సంఘాలు చెప్పవలసిన మాటలు సినిమాలు చెబుతున్నారంటరా. అంటే కాపర్లు చెప్పరా, ఏమైందిరా పెద్దడా కానిచి, ఏం కాలే, పోనీరా అంటే చివరికి అదే గెలిచింది. చూసారా, కొన్ని సినిమాలు మనకి జ్ఞానాన్ని నేర్పుతాయి. ఎందుకంటే జ్ఞానం వినం కాబట్టి. ఇప్పుడు మన దేవుని పిల్లరా, మనము శ్రమను అనుభవించవలసి ఉన్నది. రైట్, జీవితంలో శ్రమలో కష్టాలు వస్తుంటాయి, నో ప్రాబ్లం, అవి కావాలని వస్తుంటాయి అంతే. అని ఎప్పుడైతే మనం ఒక గట్టి ఉన్నామో అంతే, మామూలు పడింది. ఇంకా మత్తయి సువార్త 10:19, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాటలాడుదుము, ఏమి చేయుదుము అని చింతింపకుడి. ఎవడైనా మన కొంభమడి అవసరమో గొడవ జరిగి అదో పెద్ద అడిగిన సభల్లోకి వెళ్ళిపోయి ఓ ప్రెసిడెంట్ గారు, ఓ ఎమ్మెల్యే గారు, ఓ ఎమ్మెల్సీ గారు కబురు పెడితే, ఓ పోలీస్ అయినా ఫోన్ చేసి కబురు పెడితే ఈడ గజ 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 ఆడుతాం. కేసీఆర్ గారు లాక్డౌన్ ప్రకటించారు. ఆ విషయం మాకు పేపర్లో మేము చూడలేదు, మాకు తెలియదు. ఆ రోజు గుడ్ ఫ్రైడే మనం పెట్టేశాం. ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, ఎవడిచ్చాడో కూడా తెలుసు, ఇచ్చాడు, వచ్చారు, టక తీసుకెళ్ళారు. నేను అన్నా మీరు ఉన్న నెంబర్ వెళ్తానని చెప్పేసిన, రాజు తమ్ముడు కూడా వచ్చాడు. ఏం పారిపోలా, వెళ్ళాము పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. కాలువే కాలేసుకుని అలవాటు లేదు కదా, మరి కూర్చున్నాం. కాలు నొప్పి వస్తుంది, తిండి పెట్టాడు, కాలు చాపుకున్నా. వీళ్ళు టక్ వచ్చాడు ధారావత్ ఆయన ఎస్ఐ, ఏదేదో నోటి తూలాడు. ఫస్ట్ 2 మాటలు అన్నాడు. ఇప్పుడు అన్నా, ఏమండి కాల్చి ఎత్తే కాల్చి, అంతేగాని నోరు దూలమాకన్నా, బల్బు ఎక్కువ నీకు ఎక్కడ పెడతా చూడన్నాడు. తమ్ముడు అడగండి, తమ్ముడు ఎదురుగా ఉన్నాడు. నేను ఇలాగే అన్నాను, కాల్చి ఎత్తే కాల్చి, అంతేగాని అలా ఇలా మాట్లాడమాకన్నా. ఎందుకంటే నాకు పవర్ తెలుసు, నా వెనకాల పనిచేసే పవర్ తెలుసు. అందుకనే దేవుని మనసుతో పెట్టుకున్న ప్రతి ఒక్కడు సంకనాకపోయారు ఇప్పటివరకు. ఏ ఒక్కడు బాగా, మీరు చూడండి, కంప్లైంట్ ఇచ్చినోడు వారం తిరగతలకి బుడుగులో పడ్డాడు ఇదే చెరువులో, వారం తిరగతలకి వాలాయ పోయాడు అదే చెరువులో, ఈత కొట్టడానికి వెళ్ళాడు, బుడుగులోకి వెళ్ళాడు, గిల్ల నీళ్ళు తాగాడు, మట్టి నీళ్ళు. 2 శవాలు అలా లేచిపోయాయి 15 రోజుల గ్యాప్తో. దైవజనుడు రా, పెట్టుకుంటే మటాషా అంతే. ఎస్ఐ చెప్పిన కాల్చి ఎత్తే కాల్చి, అంతేగాని దేశద్రోహులు అలాంటి అనమాకండి, మేము అలా కాదన్నా. అది చూసి నిన్ను కేసు ఫైల్ చేస్తాను అన్న, ఏం చేస్తా, ఏం చేయగలరు? బైబిల్లో ఎంతమంది భక్తులు వెనకాల దేవుడు ఉండో వాడికి ఏం తెలుసు, అది ఏం చేయగలడు?
ఏ? ఏం చేయగలడు చెప్పండి? నా రోజులు తిప్పాడు, కోర్టుకి వేసాడు, ప్రశాంత్ నగర్ వెళ్ళాం, కట్టే వచ్చాం. ఏమన్నా కోర్టులో సీనియా ఏమన్నా పట్టుకొచ్చావా? ఇందాకేం చెప్పినా వచ్చేటప్పుడు ఎంత తెచ్చా నేను? 50 రూపాయలు. ఎంత కట్టా? ఒక 5,000. అంటే ఇప్పుడు 4,500 మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సంతోషమే కదా? ఇదే నమ్మకం. అటు ఒకటా రెండా 5-6 కేసులు అయినాయి ఇప్పటికే. కాలేదా? అయినాయి. ఏమీ కాదు. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చెయ్యం, ఎవరి మాట అనం. అది దీని వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. పదాను ముందు మేము వచ్చేస్తాం పదా అంతే. ఆయన మేము కలిసి బండిసుకుని పక్క వెళ్ళిపోయాం. ఆడ వెళ్ళిపోయాం, వామని కూర్చొని టాడా కేసు పెట్టాలంటే నీకు రాజ్యాంగంలో 38 సవరణలు తెలియాలి. అంత అల్లటప్పగా లేని ఇక్కడ. అది పిటి కేసు కింద పోద్ది కాబట్టి నువ్వు రోజు కూర్చున్నావు. రేపు తేడా వస్తే మేము వాదించుకోలేము కోర్టులో. సవరణలు తెలియదా, సెక్షన్లు తెలియదా, మాట్లాడే పద్ధతి తెలియదా, రూల్స్ తెలియదా, అతిక్రమించడం అంటే ఏంటో తెలియదా? ఇవన్నీ తెలియకుండానే పిచ్చి పిల్లలా ఉండిపోతాం ఇక్కడ మేము. పిటి కేసుతో ఎక్కువ మాట్లాడకూడదు, పిచ్చి దగ్గర మాట్లాడకూడదు అంతే. ఏమైంది చెప్పండి? అందుకే ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటాం అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దీని వెనకాతలో ఒక బలమైన విశ్వాసం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఎప్పుడు మనల్ని బతికిస్తుంటుంది. అది కనుక వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాటలాడుదుము, ఏమి చెప్పుదుమని చింతింపకుడి. ఎప్పుడు చింతించాం అంతే, చూస్తుంటాం అంతే. ఎంత లెక్క జరిగింది అంత లెక్క జరిగింది. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీరు ఏం చెప్పాలో అది నేను చెప్తా, మీరు మౌనంగా ఉండండి అంతే. నమ్ముతామా మనం పుస్స నూరు సారుతుంటాం ఫస్ట్, తెలుసా? పుస్స ఒకటిపల్లి పోలీస్ స్టేషన్ పిలిచారు. ఒక ఆమె అయితే తెలిసినామే ఎన్ని పచ్చి బుద్ధులు మాట్లాడిందో నన్ను అయితే ఎదురుగా పట్టుకొని. పైగా మా భాగ్యాన్ని ఇచ్చాం. నేను నవ్వేట్టా. నేను నవ్వానంటే వాడి సావు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. నిజం, నవ్వానంతే. నవ్వాను అన్న ఇసుకులారి అబద్ధం చెప్పను, నిజమే. 15 రోజులు గడవల సుమా, గ్యాప్ ఎక్కువ ఇవ్వను. టైం తీసుకుంటే నాకు ఓపిక తక్కువ. 15 రోజులు గడవలా, మొగుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇసుకలారి కొడితే కర్రమంది అంతే. వెనకాల 2-3 ఎక్కే. తెల్లరపాడికల్లా కుక్క పీసు మిగిలిపోయింది. మా భాగ్యం వల్ల మా సావు ఎక్కడుందో కూడా తెలియదు. ఒంగోలులో ఉన్నాడా లేడో వారంతలా తెలిసింది కుక్క సాగు వచ్చిందని. దైవజనుడితో పెట్టుకుంటే మరణమే, బతికి పట్టగట్టినడే లేడు. జాగ్రత్త అని చెబుతుంటా. ఇక వీడు చావలే సంపరయ్యి తస్సదియ. అదే మరి పవర్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ బ్యాక్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు అప్పగిస్తారు. ఎందుకు అప్పగించరు? ఏదో కారణం ఉంటుంది కదా, అప్పగిస్తారు. మీరేమి మాట్లాడదుము, ఏమి చేయదుము అని చింతింపకూడదు. అయ్యో ప్రభువా ఏంటి గడియవారం ఉండదుగా, కూల్ పద. మంచిగా చెట్ల కింద కూర్చున్నావు. ఆడ భోజనాలు పెట్టేవాడు మా కోసం, వచ్చేవాడు, తమ్ముడు తెచ్చేవాడు, హ్యాపీ తినేవాడిని, ఇలా పడుకునేవాడు. ఆడే నీళ్ళు తెచ్చేవాడు పాపం. ఆ బండ మీద పడుకునేవాడు అంతేట. ఆ రోజు రానేవాడు, మద్యం పోయింది, పోదాం, బాచిపోలే కదా, పోదాం. పోయేవాడిని, కనబడేవాడిని, నవ్వేవాడిని. వచ్చావా? వచ్చేసి వెళ్ళి అడుగుచ్చి పిలుస్తా. పిలవడం నాకు తెలిసే విషయం. తమ్ముడు చెట్ల కింద పదపా, రోడ్డు మీద పోయేవాడు. అప్పుడు కరోనా అన్నం పెట్టేవాళ్ళు, పాప ఢిల్లీ తెచ్చేవాడు. ఆడు తిని నాకు తెచ్చేవాడు. అది తినేవాడిని, సాయంత్రం 5 దాకా ఉండేవాడిని, కనబడేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. తిప్పాడు ఒక 20 రోజులు దాకా తిప్పాడు ఎండాకాలం మొత్తం. ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఏమన్నా అయిందా? చిన్న వాటికే భయపడితే జీవితంలో ఏం సాధించలేమండి. ఇదేనండి నమ్మకం అంటే. ఏ సమస్య వచ్చినా ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ఏ నాటికీడు ఆనాటికి రోజు అబ్జర్వ్ చేస్తుంది మనల్ని. ఈ రోజులో నా బిడ్డ ఉన్నాడు, ఈ బిడ్డకి ఇబ్బంది కలగకుండా ఏదైనా సరే ఆ రోజే చూసుకుంటుంది. కాబట్టి నువ్వు మౌనంగా ఉండు, తలంపులు ఏం కావాలో నేను పుట్టిస్తా. మనం వాక్యం చదువుతాం, వింటాం, కానీ దాన్ని పాటిస్తామా? అడిచా ఎస్ఐ గారండి ఏం బీగుతుడండి.
ఆడే కరప్టెడ్ అయిపోయాడు. ఎవడని మీరు చెప్పండి మీరు? ఎవడు నిజాయితీగా ఉన్నాడండి? ఎవడు నిజాయితీగా ఉన్నాడు? మొత్తం ఎక్కడ చూస్తే కరప్టెడే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లల, దైవ శక్తి ఎంత బలమైందో కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం బయలుపరచగలిగిన రోజున వీఆర్ ద రియల్ క్రిస్టియన్స్ అంటున్నాం. తెలుసా? ఆ గడియలను మీకు అనుగ్రహింపబడును. ఇది ఎందుకు చెబుతున్నాడు? విశ్వాసులు కానీ కాపరి కానీ ఏదో ఒక రూపాయన ఎవడో ఒకడు ఏదో ఒక రూపాయన మనల్ని మూసేస్తారు. కామన్, అది ఫిక్స్ అయిపోతాం మనం, అంతే. కామన్ అది. అయినా సరే చూసుకుంటాడు. మనకెందుకు? ఏంటి నమ్మకం? సహనం. సహనం. సకల జనులకు తెలియజేయండి నీ సహనం. శ్రమలో ఉన్నప్పుడు, శ్రమ అనుభవిస్తున్నప్పుడు, నువ్వు అనుభవిస్తున్న ఆ బాధలో ఉన్న ఓర్పు అనేక మందికి చెప్పాలి. అది తెలుసుకోవాలి. ఫిలిప్పీ 4:5 మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. నీ దగ్గరే దేవుడు ఉండగా నీలో సహనం లేకపోతే ఎలా? మనకు సహనం ఏడుంటుంది? సహనం ఏడుంటుంది? ఎవడైనా సరే అప్పగించినప్పుడు, ఎవడైనా సరే దాన్ని అన్నప్పుడు మనం సహనం ప్రదర్శించగలిగితే ఆటోమేటిక్గా వాడు కొలాప్స్ అయిపోతాడు. ఏనుగు నెత్తి మీద ఏనుగే నీళ్ళ లాంటి నిప్పులు పోసుకున్నది అన్నది ఎంత నిజమో, ఒక దేవుని పిల్లలతో పెట్టుకుంటే వాడు ఉండడు అన్నది కూడా అంతే నిజమని లోకానికి మీరు చెప్పాలి. దాని వెనకాతల సహనం పనిచేయాలి. ఇది ఉంటుందా? ఇది ఉంటుంది. ఇంత నమ్మకం ఉంటుందా? ఇంత నమ్మకం ఉంటుందా? ఉండాలి. నమ్మకం అంటే అదండి. మీకు ఎన్నోసార్లు చెప్పిన, అమ్మగారికి బట్టలు కప్పేశారు, మీద 7 బట్టలు కప్పేశారు దుప్పట్లో. నేను ఎక్కడున్నా అక్కడ డల్గా ఉంది. ఫోన్ చేశారు, లాస్ట్ స్టేజ్ అయిపోయింది రమ్మని. నేను అన్నా, సావాలంటే నా పర్మిషన్ కావాలన్నా. వినేవాడికి ఎట్లుంటుంది? ఈ అమ్మాయి హెచ్చులు చెప్తుండ్రు. అవురా భయ్, క్రైస్తవుని హెచ్చులో చెప్తా. నువ్వు చెప్తా నిజాయితీ. మరి క్రైస్తవునిరా, హెచ్చులే చెప్తా నేను. నా మాట అలాగే ఉంటుంది, హెచ్చులే. మరి తను సావాలంటే నేను పర్మిషన్ ఇవ్వాలన్నా. అక్కడ అలాగే అనుకున్నారు. వీడు ఎవరు తింగరలాగా ఉండవు. అంత రివర్స్కున్నాడు ఏంటి? మీరు పోయేదారు నేను రాలేనబ్బా. అంత ఓర్పు నా సహనం నాకు ఉండదు. మీరు పోయే దారి మీ కంటికి మంచిదేమో కానీ నాకు నచ్చదు దారి. నాకు నచ్చిన దారిలో పోతలేదు. అది ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు సుమా. ఒకడు నచ్చింది నేను నచ్చను, నేను నచ్చేది ఎవరికి నచ్చను. ఎందుకంటే వాక్యం దగ్గరకు వస్తే నీకు అర్థమవుతుంది ఏంటో. అంతే. 2 రోజులు గడిచిపోయింది, 3 రోజు బాగానే ఉందా లేచిన అన్నారు. ఈ 2-3 రోజులు ఏం చేసి ఉంటా అంటావు చెప్పండి? ఎవరికి ఉత్తరం అర్థం కదా. అది రిక్వెస్ట్ గట్టి పెట్టి ఉంటుంది దేవుడికి. పెట్టవా? ఎందుకు పెట్టమండి? పెడతాం, పెట్టకుండా ఉంటావా? కాబట్టి ఏదైనా సరే ఒక నమ్మకం అనేది ఉండగలిగిన రోజున ఏదైనా సాధ్యమేనా అంటే ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధ్యమే. లేకపోతే సేవ ఎందుకు? లేకపోతే ప్రార్థన ఎందుకు? లేకపోతే ఇంత సంఘం ఎందుకు? సొల్లేసుకోవడానికి కూర్చొని భరోసా. నా వెనకాతల దేవాది దేవుడి యొక్క కృప ఔన్నత్యం బలంగా పనిచేస్తుందని చెప్పడానికి మాటలతో పని లేదు. అది మాటలతో పని లేదు. మనకున్నటువంటి విశ్వాసము క్రియ రూపంలో బయలుపరిస్తే చాలు, చాలు. కాబట్టి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా. నీ దగ్గరే ఉన్నాడు దేవుడు. తండ్రి దగ్గర ఉండగా పిల్లగాళ్ళు రెచ్చిపోతుంటారు తెలుసా మీరు? చిన్న గొడవలు అయితే తండ్రిని అలా చూసుకొని రెచ్చిపోతుంటారు. అక్కడ దాకేందుకు మన కుక్క వేరే కుక్కను మనం ఉండగానే గయ్యి పడుతుంది మన మీదకి, తెలుసా మీకు? ఎందుకంటే దాని వెనకాల మనం ఉన్నాం. మా వాంటర్ ఉన్నాడు, మా డాడీ ఉన్నాడు అని ఇంత కుక్క పిల్లైనా ఇంత కుక్క మీదకి క్యూ పట్టుంటుంది మనం చూసుకొని. అంత గొప్ప దేవుణ్ణి చూసుకొని మరి మనం ఎలా ఉండాలండి? సహనం ఏది? ఎవడైనా ఇబ్బంది పెట్టినా, ఎవడైనా అన్నా నిజంగా మనలో ఉన్నటువంటి ఓర్పు అది దేవుడు మించినంత గొప్పగా నిలబెట్టుకోగలిగిన రోజున మొత్తం సమస్తం ఆయన చూసుకుంటాడు. అది నమ్మకం.
అది నమ్మకం. కనుక ఊరు గోడలు చూసి, ఊరు ముఖం చూసి, ఊరు గోడలు చూసి ఆ ఉద్దేశం మనం చెప్పచ్చు. అట్లాగే మనం వెళ్తున్నటువంటి చర్చిలో ఏ కాపురి ఎంత గొప్పగా వాక్యం చెబుతున్నాడో దాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. బలంగా ఉందా, బలహీనంగా ఉందా అని కదా. ఊరు మొహం గోడలు చెప్తాయి, మరి మరుమొహం వాక్యం చెప్పిద్ది. సామెతలు 16:1 హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. హృదయాలోచనలు మనిషిని, మనం ఎన్నైనా చేయొచ్చండి ఆలోచనలు, చక్కని ప్రత్యుత్తరం మాత్రం దేవుడి వల్ల మాత్రమే సాధ్యమైంది. ప్రత్యుత్తరము అంటే అర్థం ఏంటి? మన ఆలోచనకి జవాబు. హృదయాలోచనలు మన వశము. మన హార్ట్లో ఎన్నో తలంపులు వస్తుంటాయి, అవి నిజంగా దేవుడి మీద అంత గొప్పగా ఉంటే చక్కని ప్రత్యుత్తరం అంటే అర్థం ఏంటి? కరెక్ట్ సమాధానం అండి, కరెక్ట్ సమాధానం. ఒక సమాధానాన్ని చెబితే కరెక్ట్గా దిగిద్ది అనే ఒక సమాధానం వాళ్ళకి అందాలంటే అది దేవుడి వల్లే సాధ్యమైంది. అది దేవుడు, అందుకే అలా చెప్పేశారు రోడ్డు మీద. అందుకే అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే మాత్రం ఏమైంది అని చెప్పిన. మేము చర్చికి పోతావా? పోవు. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను కొద్దిగా పరిచయం కాబట్టి నన్ను అడగగలిగావు. అలా నాతో కూడా చాలామంది అడుగుంటావు, ఇది ఎవడ అకౌంట్లో వేద్దామని చెప్పండి, ఎవడ అకౌంట్లో వేద్దామని. ఎవడ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది? దేవుని అకౌంట్లోకి రానప్పుడు, దేవుడి అకౌంట్కి అది అందదన్నప్పుడు వాడికి ఏమర్థమవుతుంది? దేవుని కృప ఏమర్థమవుతుంది? మనం వాడుండ కదా యూట్యూబ్ అన్వేష్ నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఒక 4 వారాల వంటి బాగా క్రైస్తవుల మీద మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల మత మార్పు కోసం వచ్చారు అట్టా ఇట్టా అని. మనోళ్ళు తగులుకున్నారు గట్టిగానే. ఊకొట్టదండి మనోళ్ళు కూడా కొంచెం జ్ఞానవంతులు అంతే. ఇవాళ ఇందాక వస్తుంటే చూసినా, ఇవాళ నేను క్రైస్తవుని, 4 ఏళ్ళ వంటి బైబిల్ ఉంది, నేను 2000 చర్చలు చూపించాను, 120 దేశాలు తిరిగాను, యేసుప్రభు కృపలేంది నా వల్ల కాదు అని చదువుతున్నాడు వాడు. అంటే దిగితే తప్ప సరిగా అవరా? ఇన్ని దేశాలు తిరిగావంటే నిజంగా నువ్వు క్రైస్తవుడు కాబట్టి, నువ్వు క్రైస్తవ బిడ్డవు కాబట్టి, అన్వేషణేవాడు క్రైస్తవుడు కాబట్టి, వాడు దేవుడి కృప బలంగా ఉంది కాబట్టి యూట్యూబర్గా వాడు అయ్యాడు. లేకపోతే ఏ తాలిబాన్ చేతిలోనో లేకపోతే ఏ సింపాన్ చేతిలో పోయాడు వాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఇందాక పెట్టాడు, ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను క్రైస్తవుని, 4 ఏళ్ళ వంటి బైబిల్ ఉంది, 200 దేశాలు తిరిగాను, 2000 చర్చలు చూపించాను, పరిశుద్ధ స్థలాలు చూపించాను, యేసయ్య ఆ కోనేరు చూపించాను, దయచేసి నేను అంత అపార్థం చేసుకోవద్దు అని చెబుతున్నాడు. అంటే ఎలాగైనా మాట్లాడతారా? ఎలాగైనా. అందుకే దేవుడు చెబుతాడు ఫస్ట్ పాయింట్, హృదయాలోచనలు మనిషిని వశము. వాడు ఆధీనంలో ఉంది, వాడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. కానీ వాటిని దేవుడు టార్గెట్ చేస్తే ఇలా మాట్లాడతాడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన. ఈ మధ్యలో జరిగింది హృదయాలోచనలు మనుషుని వశము, ఇదొక బిట్టు. చక్కని ప్రత్యుత్తరము ఇచ్చుటకు యెహోవా వలన కలుగును, ఇదొక బిట్టు. ఈ మధ్యలో జరిగింది మీకు చిన్న సందర్భం చూద్దాం. ఫేస్బుక్లో ఒకడు బాగా రెచ్చిపోయి డామ్ డుమని మాట్లాడి గ్లాస్ అద్దాలు మొదలుపెట్టేశాడు. 2 గంటల తర్వాత యూట్యూబ్ ముందుకు వచ్చి తప్పైపోయింది, నేను అలా చేయకూడదు, క్షమించండి అన్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇటు అమలాపురం గుర్తించారు. అది ఎప్పుడు బయటకు వచ్చింది? తర్వాత ఒకటి పెట్టాడు వీడియో. పోలీస్ స్టేషన్లో కొడుతుంటే నరకం కనబడుతుంది వాడికి. పోలీసులు ఎట్ట కొడతా తెలుసా? దెబ్బ కనబడుతుంది బయటికి. ప్లాస్టిక్ది, మన ప్లాస్టిక్ కూడా కాదు, రబ్బర్దే, లారీ టైర్ రబ్బర్ తోటదే, అది మంచిగా ఉంటుంది. ఎంత పొడుగు ఎట్టంటే టైర్ పడుతుంది అంతే. అది నడలేకపోతాను, వచ్చినప్పుడు ఎట్ట నడుతుండు వచ్చి, నేను అలా అద్దం బాగొట్టడం తప్పే, నన్ను క్షమించండి అని మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? పూజ ఎవరు చేశారు? రక్షక భటులు. ఎవరు తీశారు వీడియో? ఒకడు తీశాడు. అది బయటికి రావడంతోనే ఓహో లేకపోతే గాంభీర్యం అనుకున్నారు మనోళ్ళు. అంతే కదా. రెచ్చిపోయాడు, వాయి కొట్టారు, క్షమాపణ అడిగాడు. ఈ రెండింటి మధ్య ఏం జరిగిందయ్యా అంటే వాయి కొట్టడం జరిగింది. అట్టగే హృదయాలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును.
మధ్యలో ఏం జరిగింది? వాక్యం విశ్వాసం మీద వాయ కొట్టాలన్నమాట. మన విశ్వాసం మీద వాక్యం అనేది ఎప్పుడైతే తాండవం చేసిద్దో మనకు అర్థమైపోద్ది. మనకున్న విశ్వాసము బలమా, బలహీనమా, పటిష్టమా, ఇంకా దృఢ పటిష్టమా అని అర్థమైపోద్ది. కనుక ఉలి దెబ్బ పడందే రాయి దేవుడికి శిలగాదట. ఉలి దెబ్బ పడాలి, ఉలి చెక్కాలి, సుత్తి కొట్టాలి, కొట్టేవాడి మనసులో ఉండాలి ఏ యాంగిల్లో కొడితే ముక్కు దిగిద్దని. శిల్పి, దేవుడు ప్రధాన శిల్పిగా ఉన్నాడు. తన వాక్యాన్ని ఇచ్చాడు. రెండంచు గల ఖడ్గం ఉలి, సమ్మెడు దెబ్బ కాపరి, నువ్వు రాయివి. హృదయం కొడితే మంచి శిల్పం వచ్చాను. శిల్పం రావాలంటే రాయి ఎన్నో ఉలి దెబ్బలు తినవలసిందే. విశ్వాసం బలంగా ఉండాలన్నా, సమస్య ఎదురైనా దృఢంగా ఉండాలన్నా సంఘములో వాక్యం అనే దెబ్బ తగులుతూనే ఉండాలి. నన్నే అన్నాడు, ఆడింగోలాగా మాట్లాడకూడదు ఇక్కడ. అదే ఆడింగోడే అంటాడు ఆ మాటలో. మగాడైతే ఎస్ నా తండ్రి నా కొరకు రాయించింది మాట అంటాడు. శనివారం సంతకో బుధవారం సంతకో వెళ్ళి ఏమైనా గేదెలు చెప్తామండి వాక్యాన్ని అంతే అని. సంఘంలో మనకే కదండి, మనుషులకే కదా, దేవుడు రాయించింది మనకే కదా. కనుక భూమి మీద తన పిల్లలు ఎంత బలంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి 66 పుస్తకాలను కలిపి ఒక గ్రంథం చేసి చెప్పగలిగే స్థితి స్తోమత పరులను ఏర్పాటు చేసుకొని తరతరాల నుండి వాక్యాన్ని అందిస్తున్న దేవుడు ఎంత ఆలోచన చేశాడో మీరు ఆలోచించండి. ఆ నమ్మకం లేదు, ఆ బలం లేదు. సంఘం అనగానే శుభ్రొత్తుకోవటం, సపట్టు పెట్టుకోవటం, పోవటం అయిపోయింది కాదు కదా. కనుక హృదయాలోచనలు మనుషులు వచ్చము ఏం చేద్దాం ఏమీ చెయ్యొద్దు. ఒక్కటే చెయ్యి. నీకు ఏమైనా బాధ కలిగిందా ప్రార్థన చెయ్యి, ఏదో కలిగిందా ప్రార్థన చెయ్యి, వాక్యం విను, పడుకో. తెల్లవారి సరకాలం నీకు రిజల్ట్ అలా కనబడిపోద్ది అంతే. అరే అవసరం లేదు, దేవుడు చేశాడు అంతే. మళ్ళీ అదెందుకు మళ్ళీ ఎక్స్ట్రా సెన్సార్లో కట్టయిపోద్ది అంతే, అవసరం లేదు. జరిగిందనుకో రైట్, డాడీ చేశారు అంతే. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చక్కని ప్రత్యుత్తరం అంటే అర్థం ఏంటి? ఎవడైనా సరే ఆ ఆన్సర్ వింటే ఫిదా అయిపోవాల్సింది. అలాంటి తలంపుతో దేవుడు నీకు ఇస్తాడు. ఇది నువ్వు నమ్మకపోతే ఎట్లా? ఇప్పుడు దేవుడు భూమి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఊరు చూడనుకుందాం. నీ ఊరిలో అన్నీ కనబడుతుంటాయి కానీ నువ్వు కనబడాలి ఆయనకి. మనం కూడా అంతే, ఊరు మొత్తం చూస్తుంటాం కదా, ఎక్కడో ఒక చోట కొట్టింది మనకి. అబ్బా కండిషన్ చూడు ఎంత సవ్వగా ఉందో, ఆ బిట్టు చూడు ఎంత పచ్చగా ఉందో. అది ఎవరిదో మనకు తెలియదు, కానీ చూడగానే ఆ బిట్టు అంత పచ్చగా ఉందంటే, అంత సాలిరువరగా ఉందంటే వాడు ఎంత కష్టపడి దాన్ని చేసి ఉంటాడు మీరు చెప్పండి. మనకు అనిపిస్తుంటుంది అబ్బా ఎంత బాగుందో పోవాలనిపించింది. బాగుంది అని నువ్వు అంటానికి వాడు ఎంత కష్టపడి ఉంటాడు. అలాగే దేవుడు కూడా ఎంతమంది కనపడ్డా నీలో విశ్వాసం బలంగా ఉంది అని చెప్పడానికి కూడా నువ్వు అంతా కష్టపడాలంటాడు. వినటానికి, గ్రహించటానికి, చదవటానికి. లాస్ట్ మాట 4:6 ఫిలిప్పీ. అంతే మత్తయి 6:36కి ఫిలిప్పీ 4:6 ఆన్సర్ అదే. అంతే, దేనిని గురించి చింతపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియజేస్తాం కానీ కృతజ్ఞత మిస్ అయింది క్రైస్తవ్యంలో. అది దేని గురించి చింతింపకుడి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. కృతజ్ఞత దేన్నంట మనం కృతజ్ఞత దేన్నంటాం?
ప్రార్థనా విజ్ఞాపనం మనకు అర్థమైపోద్ది. ప్రార్థన చేస్తాం, దేవుడికి విన్నవించుకుంటాం. కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువా ఈ సమస్యలో ఉన్నారు, ఈ సమస్య నుంచి ఒడ్డున పడితే ఇదిగో నీ కార్యక్రమాల్లో నేను ముందుండి పాలుభాగస్తున్నవుతా. ఇది నేను చేసుకున్న వాగ్దానం. అది ఇప్పటికీ కంటిన్యూ అలాగే చేస్తుంటాను. ఏదైనా సరే ఇందులోంచి బయటపడ్డామంటే దేవుడికి ఏదో ఒకటి చేయాలి. దేవుడికంటే సంఘం త్రూ దేవునికంటే సంఘం త్రూ ఏదైనా ఒక కార్యక్రమం జరిగించాలి, ఏదైనా ఒకటి బయటికి వెళ్ళాలి మనది. సో ఇవన్నీ కూడా కృతజ్ఞత అంటాం. ఏంటి అది? ఏదో సార్ కృతజ్ఞత స్మాల్ గిఫ్ట్ అంటుంటున్నాం. ఎవరికి? ఆయనకి ఇచ్చాం, ఎందుకంటే ఆయన ద్వారా నీకు లబ్ధి ఉంది కాబట్టి. కానీ ఇక్కడ సంఘం ద్వారా బయట పిల్లలకు లబ్ధి చేకూరాలి. ఇది కృతజ్ఞత. కష్టం వచ్చిందా, బయటపడితే ప్రభువా నేను ఇది చేస్తా, ఇది చేస్తా, ఇది మనం మిస్ అవ్వడానికి వీలు లేదు. ఇది క్రైస్తవుడికి ఖచ్చితంగా మ్యాండేటరీ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కనుక చింత అవసరం లేదు, దిగులు అవసరం లేదు, భరోసా మిస్ అవ్వద్దు. ప్రార్థన విజ్ఞాపనలో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత బలంగా మేము ఉన్నాము అని చెప్పడానికి మళ్ళా కొంతమంది తెలియాలి. కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలను దేవుడికి సమర్పించవలసిన బాధ్యత ఉంది. అప్పుడు ఇదిగో టైటిల్, ఊరు మొహం గోడలు చెప్తాయి, నీ మొహం అదే గోడలు చెప్తాయి. సొదొమ గొమొర్రా గోడలో ఆ ప్రాంతములు ఉంటున్న అవిశ్వాసం గురించి మొరపెడితే మనం ఉంటున్నటువంటి ఈ గోడలు ఈ ప్రాంతముల విశ్వాసాన్ని చెప్పాలంట. కాబట్టి వినటానికైనా దేనికైనా ఆ రకంగా ఉండొచ్చేమో, కానీ ఇది భవిష్యత్తులో ఎదురైనప్పుడు ఖచ్చితంగా నిజం అన్న ఒక ముద్ర బలంగా కనబడుతుంది. కాబట్టి విశ్వాసం అనేది చెక్కు చెదరనిది, ఎవరు కూడా దాన్ని తీసుకెళ్ళలేరు. అది నాకు ఒక మేలు జరిగితే ఖచ్చితంగా నేను దేవుడికి కృతజ్ఞతగా ఏం చేయగలను? నేను ఒక్కటే చెప్పిన, ఆయుషిస్తే బ్రతుకున్నంత వరకు సంఘములో మనీతో కాకుండా మ్యాటర్తో పనిచేస్తాను చెప్పిన. ఎందుకంటే అప్పుడు నాకు అది వచ్చింది. ఫస్ట్ శవం అందే గృహకల్పన లేవాల్సింది, కానీ లేవల. 15 ఏళ్ళుగా కాపాడాడు దేవుడి మరి. ఆ రోజు చేసుకున్న వాగ్దానం. అందుకే నాకు సొమ్ముతో చేస్తున్న సేవకుడన్నా పెండలో తిరిగే పురుగులా కనపడతాడు. అందుకే నాకు అసహ్యం ఎత్తాడు దొంగతంటే. విశ్వాసుల కష్టం కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలను తెలియజేసుకోవాల్సిన అవసరం విశ్వాసులకు ఉన్నప్పుడు, సమస్య నుంచో మరొకదాని నుంచో బయటపడ్డప్పుడు, భరోసా నుంచి దాన్ని నువ్వు వాడవలసింది మరొక విశ్వాసిని చేర్చడానికి. అంతకు మించి నువ్వు ఖచ్చితంగా ఇంట్లోకి కాపరు వాడాడా ఆడికి మూడినట్టే. విశ్వాస సొమ్ము వాడే హక్కు కాపరికి లేదు. కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవలదు అన్న మోసే గారి మాటను పౌలు గారు తీసుకొని అంత హక్కు ఉంది, కానీ మేము హక్కుని వాడం. ఇది మరొక చోటకు వెళ్ళిపోతే మరొక విశ్వాసం వస్తాడు. ఒక పోస్టర్ వేస్తే మరొకరు వస్తారు, ఒకటి చేస్తే మరొకరు వస్తారు, ఒకటి చేస్తే మరొకరు వస్తారు. ఒక ఆత్మ మనలోకి రాగలిగిందంటే మనందరి కష్టం కదా. చాలా రోజుల తర్వాత 2 నెలలు కంటిన్యూగా పోస్ట్ వేసాం. నూతనంగా మనకి ఎవరు వచ్చారు మన దగ్గరికి? వరప్రసాద్ గారు వచ్చారు. ఆ బ్రదర్ రావటం మనందరి కష్టం. మళ్ళా పోస్టర్లు వేయాలి, మార్చిలో మళ్ళీ పోస్టర్లు వేద్దాం. మళ్ళీ ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. ఒక ఆత్మ సంఘంలోకి వచ్చిందంటే అది మనందరి కష్టం. ఇంత స్ట్రైట్గా వాక్యం చెప్పేవాడు ఉంటాడా? ఉండాలి భూమి మీద. కాబట్టి మనం జనాలను చూసి వాక్యం చెప్పం. ఒక మనిషి నమ్మి దేవుని మనసుకు వస్తే ఇది యథార్థం కదా అని మరొక నలుగురు చెప్పేంత గొప్పగా చెప్తాం. ఇప్పుడు ఇంకొకటి కూడా చేయబోతున్నాం, టీవీ. దానికి ఇప్పుడు నెట్ పెట్టాలి, టీవీ కొనాలి,
అమౌంట్ టైట్ ఉంది, కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేయండి త్వరలోనే అని చెప్పి నాకు టైట్ అయిపోయింది బాగా బయట చేస్తే. ఇప్పుడు ఒక తేవాలి తీసుకొచ్చి దీనికి మళ్ళీ ఒక బోర్డు మన వెనకాల మళ్ళీ ఒక డిజైన్ చేయించాలి. ఇది మొత్తం ఇక్కడ నుంచి చేయాలి, దీంట్లో టీవీ కూర్చోబెట్టాలి. చేస్తే ఒక నెట్ పెట్టేసి ఎక్కడి నుంచి ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకుంటూ కనెక్టింగ్, దాని ద్వారా మళ్ళీ మీకు కొన్ని విషయాలు చాలా జ్ఞానంగా చెప్పాలి. ఇవన్నీ వెనకాలకి ఎందుకు వెళ్తున్నాయి అంటే మనీ టైట్ అయిపోయింది. నాకు 2 నెలల మంది టైట్ అయిపోయింది బాగా. ఎందుకంటే బయట నుంచి మనీ మొత్తం బాగా టైట్ అయిపోయి కంపెనీకి నెలకు నేను నా చేతి నుంచి 2 లక్షల రూపాయలు కట్టుకుంటా, మళ్ళీ ఇచ్చే వరకు 10,000 ఇచ్చుకుంటా. ఇవన్నీ కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం టైం పట్టింది నాకు. మన దగ్గర మన పిల్లలకు కష్టం 10 మంది కొనుక్కోరు, అది సరిపోట్ల టీవీకి ఇంకా కావాల్సి వస్తుంది. అవన్నీ పెడితే కానీ మళ్ళీ మనం దీనికి బాక్స్ ఒకటి చేసి టీవీ ఒకటి జాగ్రత్తగా ఫిక్స్ చేసి నేను ఏం చెబుతున్నా. ఇప్పుడు అన్వేష్ గారి గురించి మాట్లాడినా, అది నిజమా కాదా? అది నిజమే, మా అయ్యగారు నిజమే మాట్లాడతారు, రైట్. కానీ అది నిజం కావాలి కదా, కనుక ఎగ్జాక్ట్లీ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఫోకస్ అయితే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఏం చెప్పాను మీకు అయితే అర్థమవుతుంది. సో అది ఒక లెసన్తో కూడినటువంటి ప్రోగ్రామ్ త్వరలోనే స్టార్ట్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మన కష్టమే. అంటే సంఘంలో ఏది చేసినా కృతజ్ఞతగా చేయాలి. నేను ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, ప్రభావ నేను దీని నుంచి బయటపడ్డా, ఇదిగో కృతజ్ఞత. అది ఖచ్చితంగా వీటికే వాడతాం. మళ్ళీ వీటికి కనీసం ఒక 30,000-40,000 ఖర్చు వచ్చింది. ఎందుకంటే బోర్డు వచ్చేది మొత్తం, అంటే ఒక స్టూడియో మోడ్ వస్తుంది అనమాట. ఇవన్నీ స్టూడియో మోడే రావాలి, ఇవన్నీ స్టూడియో మోడే చేయాలి. నాకు కొంచెం రావాల్సినటువంటి అమౌంట్ మొత్తం టోటల్గా భారీగా బయట ఆగిపోవటాన కొంచెం నేను ఆగాల్సి వస్తుంది. లేకపోతే నా ఆలోచన మొత్తం స్టూడియో మోడ్ రావాలి. ఇదంతా మీకు ఎప్పుడూ చెప్పినా స్టూడియోలోకి రావాలని. సో పైన కూడా కొంచెం వర్క్ ఉంది, సో దానివల్ల కూడా కొంచెం డిలే అవుతుంది. ఇవన్నీ కూడా మనకి రావాలి కాబట్టి ఇది చేసుకోవచ్చు ఫస్ట్. సో మనం టీవీ పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది ఇక్కడ బాక్స్కి, అది త్వరలో చేస్తాను. నెట్ రెడీగా ఉన్నాడు, మనకు ఆల్రెడీ నెట్ కనెక్షన్ ఉంది ఆర్టీఓ. అది వస్తే మనం ఇంకా కూడా మనం ఏం మాట్లాడుతున్నాం, ఎంత యథార్థంగా ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంటుంది, మీకు కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలిగి ఉండవలసింది ఆత్మీయ భరోసా. బయటపడితే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపాలు, ఆ కృతజ్ఞత మరొక ఆత్మకి వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే బలంగా ఉండాలి. అంతే తప్ప జోబులు వేసుకుందాం, జోళ్ళు వేసేసుకుందాం, మెక్కేద్దాం, మేసేద్దాం అంటే మాత్రం అహేశ్వరోసు నెబుకద్నెజరు గడ్డి నాగారు. మరి మీరేం తింటారో ఆలోచించండి. కాబట్టి పిల్లల కష్టం అంటే వాళ్ళ రక్తం చెమట రూపంలో మారిన కృతజ్ఞతాపూర్వకమైన విన్నపంతో కూడినటువంటి సంపద, కానుక. మిస్యూజ్ అయిందా కాపరికి డబల్ పడుతుంది, యూజ్ చేశాడా సంఘం గొప్పగా ఇంకా ఆత్మీయంగా బలంగా ఉంటుంది. కాబట్టి మన ప్రయత్నం ఒక పక్క పోస్టర్లు, ఒక పక్క ఈ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా నడవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం భూమి మీద బ్రతికున్నంత వరకు ఒక్కటే చేస్తాం, అది స్ట్రైట్ ఫార్వర్డ్ వాక్య డెలివరీ. అది కాబట్టి అదే మీకు నేర్పుతున్నాను. ఓకే, తర్వాత ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే తర్వాత చెప్తాను. ఎందుకంటే నేను కొంచెం లేటుగా వస్తున్నా కాబట్టి నాకు నిద్ర సరిపోవట్లా, దానికోసమని ఈరోజు నుంచి కొంచెం ఇంకేదన్నా ప్లాన్ చేస్తాను. ఓకే, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఊరు మొహం గోడలు చెప్తాయి, మరి మన మొహం అదే గోడలు చెప్తాయి. అదే ఊరిలో ఉంటున్నాం కాబట్టి అదే గోడలు చెప్తాయి. సొదొమ గొమొర్రాల అవిశ్వాసాన్ని గోడలు చెప్పాయి. ఆ ఊరిలో ఉంటున్న విశ్వాసం లిస్టులో ఉన్న మనల్ని అదే గోడలు చెప్పాలి. అది ఈ ప్రాంతంలో కూడా ఒక సంఘం ఉన్నది, ఆ సంఘములో బోధ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఏ సంఘంలో ప్రార్థనలు ఉన్నాయా? నువ్వు పాస్టరే ప్రార్థన పెట్టించారు అంటే ఎందుకు? అరుణ్ కుమార్ గారు వాక్యం వింటే మనకు డబ్బులు రావు, వాడు బాధ అదే. మన ఫాస్టర్ ఫెలోషిప్లో అదే, నా గురించే ఎక్కడ చూసినా అరుణ్ కుమార్ గారు ఆయన మాటలు వింటే వాడు డబ్బులేడండి, మేము అట్ట బతకాలి. ఆయన అంటే జాబ్ చేస్తాడు కష్టపడి, మేము అట్ట చేయలేము. నువ్వు తాపి మేస్త్రివేగా, నువ్వు బర్రెల కాసేవాడివేగా, నువ్వు దున్నపోతులు అమ్ముకున్నాడువేగా, అవన్నీ మానేసి కాపట్లు ఎలా అయ్యారు మీరు? మేము ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాం, ఇదే కంటిన్యూ చేస్తున్నాం. మేము ఇదే కష్టపడుతూ సేవ చేస్తున్నాం. కష్టపడు, నిద్ర గాయటం అంటే ఏంటో తెలిసిద్ది, బాధ అంటే ఏంటో తెలిసిద్ది, పిల్లల కష్టం విలువ తెలిసిద్ది. తెల్లార్లు పడుకొని ప్రార్థన చేసేవాడికి ఏం తెలిసిద్దండి? ఎయ్యి అంటమే తప్ప వేసి నీట్లకేగా. కాబట్టి మనం పోస్టర్ ఎత్తే చాలండి,
ఖచ్చితంగా అన్ని రోజులు మనం గురువారం పెట్టాము. ఎవడైనా బుధవారం ప్రోకుడికి పెడతాడు, గురువారం పెడతాడండి. భయం, ఒక పోస్టర్ నిలుపుతున్న భయం అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతమంది ఎన్ని ఆపుకున్న వాక్యం నమ్మేవాడు ఖచ్చితంగా సంఘానికి వచ్చే ఇక కొట్టుకుపోతుంటారు. అది వేరే విషయం, మనకు అవసరం లేదు. పాపం వాళ్ళు ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళ బలం లేదు, విశ్వాసం లేదు. వాళ్ళకి కాప నేర్పింది శుద్ధి శోధం ఏంటంటారు. మనం వాక్యం చూపిస్తాం, ఇలా ఉందని చెప్తాం, చూసుకోండి చెప్తాం, దాని అర్థం అది. కాబట్టి ఇంకా బలం కావాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఒకటి చేయడానికి అవకాశం వచ్చింది. వాళ్ళ 1.5 lakh ఖర్చు లెక్కేస్తే 1.5 lakh, ఈ బాక్స్ ప్లస్ టీవీ అన్నీ కలిపి మళ్ళీ ఒక 2 lakhs టచ్ అవుద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అది కూడా ముందు రావాలి. కాబట్టి మీరు ఆలోచించండి. కాబట్టి చింత అవసరం లేదు. మనందరి కష్టంతో ఒక కుటుంబం, ఒక ఆత్మ వస్తే అది బలంగా ఉంటే చాలు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి మనం ఉంటున్న ఊరిలో ఖచ్చితంగా గోడలు చెప్పాలి. మా దగ్గర ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో పలానా బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డలో గొప్ప విశ్వాసం ఉన్నది, కావాలంటే రుజువు నేనే అని చెప్పాలి. నిజంగా అలా చెబుతాయా? కథ కదా, కరోనా ఉందా ఎవడో తెలియదు, వచ్చింది కదా. నెత్తి మీద రాకముందే నిజాన్ని గ్రహించవలసిన అవసరత ఉన్నది. నమ్ముట నీ వలనైతే సమస్తము, అంతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను దేవుణ్ణి ఇలా నమ్ముతాను, నేను ఏం చేసినా దేవుడికి ఉపయోగపడేటట్టుగా చేస్తాను, అంతే. కాబట్టి వ్యక్తిగత కోరుకోను నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ పని చేస్తున్నాను, జాబ్ చేస్తున్నా. కాబట్టి ఓకే, మనకు అవసరం లేదు అది. వాళ్ళు చేయకపోతే నేను కూడా లోఫర్గా బెహారీగా తయారయ్యి సంఘాన్ని బాగా పీల్చక తింటే, అలాంటి తుడేలుగాడి గద్దలాగా పక్కన ఇంకా నాకు ఆ నైజాం నవాబుకి ఎన్ని పూట వచ్చినటువంటి హిమిలీలాగా నాకు కూడా పెట్టడం పొల్ల. కానీ ఆ ఛాన్స్ దేవుడు నాకు ఇవ్వలే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, స్ట్రైట్ ఇలాగే ఉంటుంది, వాక్యం ఇలాగే ఉంటుంది. ఏ బైబిల్లో ఎవరు ప్రసంగం చేసినా ఇదే ఫార్మట్లో ఉంది. కానీ నేటి కాలంలో ఏడుపులు ఇక చెప్పలేము. కాబట్టి ఊరి ముఖం గోడలు చెప్తాయి, మన విశ్వాసాన్ని కూడా అదే ఊరిలో ఉంటున్న అదే గోడలు చెబుతాయి. ప్రార్థించుకుందాం.